కామన్ పర్సన్ హోస్టైల్ నైబర్స్ గురించి, మన సెక్యూరిటీ గురించి, మన డిఫెన్స్ గురించి అంటే ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి, ఎలాంటి విషయాలు ఈ మీడియా అనేది దాచేస్తుంది? ఇప్పుడు రేపొద్దున్న నా పిల్లలకి నేను చాలా మంచి భవిష్యత్తునిస్తాను, వాళ్ళని మంచి స్కూల్లో వేశాను, మంచి కాలేజ్లో వేశాను అంటే దానివల్ల భవిష్యత్తు రాదు. మీ దేశం సుభిక్షంగా శక్తివంతంగా ఉంటేనే మీ పిల్లలకి భవిష్యత్తు వస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఆర్మీ చెప్తున్నా క్వశ్చన్ చేసే పొలిటీషియన్స్ ఉన్నారు ఇప్పుడు. అది నిజంగానే జరిగిందా? సో ఎందుకు ఈ మెంటాలిటీ వచ్చిందంటారు? మరి నీకు ఆర్మీ మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి బార్డర్ మీద ఉండొచ్చు కదా, నీకు అర్థం అవుతుంది కదా. ఎవరైనా సరే ఓ దేశం సామర్థ్యంగా ఉండాలి అంటే 2.5 to 3.5% ఆఫ్ దేర్ జీడిపి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మన ఆర్మ్ ఫోర్సెస్ చాలా డిసిప్లిన్డ్ అండ్ చాలా మొరాల్ కలిగిన ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్తుంటారు. సో మనం వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? జీవితం గురించి దృక్పథం అనేది మనిషికి చాలా కష్టాలు చూసిన వాళ్ళకి మంచి దృక్పథం వస్తుంది. ఆ పర్స్పెక్టివ్ రావాలి అంటే జీవితాన్ని మరణాన్ని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు అయ్యి ఉండాలి. యుద్ధం గెలవాలి అంటే ఎక్విప్మెంట్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అది కాకుండా టాక్టిక్స్ ఉంటాయి, ధైర్యం ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది, కాంపిటెన్స్ ఉంటుంది. ఇవన్నీ మన ఆర్మీలో పుష్కలంగా ఉన్నాయి. మన ఆర్మీ గురించి చాలా మంది ఏమంటారంటే ఇండియన్ ఆర్మీ ఇస్ ఫస్ట్ క్లాస్ ఆర్మీ విత్ థర్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అని. మన దేశంలో 104 కంట్రీస్కి మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తూ రీసెంట్ వరకు ఆర్మీకి మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేయలేకపోయాం. ఈ రోజుకి కూడా మనం ఆర్మీకి మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇంకా సప్లైడ్ లేవు. అది మన పరిస్థితి. 1971 వార్ ఒక సూపర్ పవర్ సపోర్ట్ చేస్తున్న హైలీ ఎక్విప్డ్ ఆర్మీని మనం 15 రోజుల్లో ఓడించేసి ఆల్మోస్ట్ 93,000 మందిని మనం బందీల కింద తీసుకున్నాం. విచ్ వాజ్ ద బిగ్గెస్ట్ సరెండర్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. కొద్దిమంది అంటారనమాట, ఇది అనవసరంగా ఎక్కువ అమౌంట్ డిఫెన్స్ పై పెడుతున్నాము, మనకి పావర్టీ తర్వాత హెల్త్ అలాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటారనమాట. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? దేశం ఉంటే మనుషులు బతుకుంటే వాడికి ఆకలి ఆరోగ్యం ఇది చూడడానికి ఉంటుంది. దేశమే లేకపోతే అవన్నీ చూడలేం కదా. ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఈయన భుజం మీద చేసి ఒక చాలా మంచి మాట అన్నాడు, లైఫ్లో మర్చిపోకూడదు ఎవరు. ఆయన అన్నాడు, ఎవరి లైఫ్లో అయినా సరే కొన్ని మిస్ఫైర్డ్ మిసైల్స్ ఉంటాయి. మీ లక్ ఏంటంటే మీ మిస్ఫైర్డ్ మిసైల్స్ మీకు ట్రైనింగ్లో వచ్చాయి. ఆ దృక్పథం చూడండి, మీరు ఆ పర్స్పెక్టివ్ చూడండి లైఫ్ గురించి. మీకు మిస్ఫైర్డ్ మిసైల్స్ యుద్ధంలో వస్తే మీరు చనిపోతారు, మీకు ట్రైనింగ్లో వస్తే మీరు సర్టిఫికేటే కదా పోయింది, మళ్ళీ రేపొద్దున సర్టిఫికేట్ తీసుకోవచ్చు. హలో శ్రీధర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సతీష్, ఆల్వేస్ అ ప్లెజర్ టు బీ హియర్. ఇట్లాంటి పాడ్కాస్ట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో మీరు ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, రైట్? మరి డిఫెన్స్ మీద మీకు అంటే ఇంత నాలెడ్జ్ తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే నాలెడ్జ్ ఉంది అని అనడం కంటే స్టూడెంట్ అని అనడం కొంచెం నాకు కన్వీనియంట్ ఏమో. మా తాతగారు ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉండేవారు. ఓకే. సో మా నాన్నగారికి అంటే ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఓకే, ఓకే. ఫౌజ్లో ఉండేవారు. సుభాష్ చంద్రబోస్ గారితో ఫైట్ చేశారు. ఆ తర్వాత జనరల్గా కూడా చిన్నప్పటి నుంచి గన్స్ వెపన్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో మా ఇంట్లో వీడికి శాస్త్రతేజం ఉంది అనేవారు. సో అలా అని చెప్పి ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఆ తర్వాత ఇండియాకి ఉన్న యూనిక్ ఛాలెంజెస్ని బట్టి వాటి గురించి చదవడం అలాగే ఇంట్రెస్ట్ డెవలప్ అయింది ఓవర్ ది ఇయర్స్. డిఫెన్స్ మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ రాశారు కదా? రాస్తాను. అంటే ఈ మధ్యనే ఎక్కువ రాయట్లేదు కానీ ఇదివరకు రాసేవాడిని బాగానే. ఇంటెంట్ ఏంటంటే కొంచెం వేరే వేరే పర్స్పెక్టివ్స్ అందరికీ, అంటే ఒక దృక్పథం తెలియాలి అందరికీ అని ఒక నెపంతో రాయడం జరిగిందనమాట. మనకి చాలా వార్స్ అయ్యాయి, రైట్? 1962 అని, 65, 71, 99 ఇవి మేజర్. మిగతా అన్నీ చిన్న చిన్నవి చాలా అయ్యాయి. సో వీటిల్లో మీకు అంటే బాధ పెట్టే ఒక మనసును కలిచివేసే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎదుర్కొన్న సందర్భాలు ఏదైనా ఇన్సిడెంట్స్ అలా మీకు అంటే మీకు ప్రయారిటీగా అట్లా చూసుకుంటే మీకు ఏం గుర్తొస్తాయి ఇమ్మీడియట్గా? నాకు చాలా స్టోరీస్ గుర్తొస్తాయి. కానీ ఒక్కటి స్టోరీ అంటే నేను ఎన్నిసార్లు విన్నా సరే, నేను ఒక్కడిని కూర్చొని చదివినా సరే, ఎన్నిసార్లు చదివినా సరే కళ్ళల్లో నీళ్ళొచ్చే ఒక బ్యాటిల్ మాత్రం బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్లా అని ఒక బ్యాటిల్ అనమాట. చైనా యుద్ధం జరిగినప్పుడు చైనా లదాఖ్ అది ఆక్యుపై చేయకుండా ఇదొక చాలా పెద్ద బ్యాటిల్ అని చెప్పొచ్చు. ఈ బ్యాటిల్‌లో 120 మంది ఆల్మోస్ట్ ఒక 4,000-5,000 మంది చైనీస్ తోటి యుద్ధం చేశారు. 120 మంది మన సైడ్, 120 4,000 మంది మన మంది, వాళ్ళు. 4,000-5,000 మంది 5,000 మంది కనీసం ఫ్రమ్ చైనా. చైనా. రైట్.
మన వాళ్ళు వెరీ పూర్‌లీ ఎక్విప్డ్ క్యాన్వాస్ షూస్ యేసుకొని ఆల్‌మోస్ట్ 14,000 ఫీట్ హైట్‌లో మామూలు మనం ఇక్కడ వేసుకునే ఇలాంటి స్వెటర్‌లు అవి వేసుకొని, మఫ్లర్‌లు వేసుకొని వెళ్ళారు. వాళ్ళు ఫుల్లీ ఎక్విప్ అయ్యి వచ్చారు. ఆహ్, కుమావ్ రెజిమెంట్‌లో ఐ థింక్ ఇట్ వాస్ 4 కుమావ్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఆర్ 13 కుమావ్, ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్‌లీ. 13 కుమావ్ అనుకుంటా. మేజర్ షైతాన్ సింగ్ అని ఆయనకి పరమవీర్ చక్ర వచ్చింది దాంట్లో. హుహు. ఆ యుద్ధంలో 120 మందికి తెలుసు వాళ్ళు చనిపోతారని. 120 మందికి తెలుసు 5,000 మంది అటాక్ చేస్తున్నారు అని. ఆహ్, కానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ చెప్పింది. 120 మంది 5,000 మందిని మీరు ఎదుర్కోగలరా? గలరని మేము అనుకోవట్లేదు. వి విల్ లీవ్ ద డెసిషన్ టు యూ. మీరు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు వెనక్కొచ్చేస్తే వెనక్కొచ్చేయండి. చేయగలిగితే యుద్ధం చేయగలిగితే యుద్ధం చేయండి. అంటే నేను ఇందాక చెప్పాను గదా! రెస్పెక్ట్ అంటే ఒక సైనికుడికి రెస్పెక్ట్ ఏంటంటే తన ప్రొఫెషనలీ కాంపిటెంట్ అని తెలుసుకోవడానికి నేను నా మీద పెట్టిన బాధ్యత నేను చనిపోయినా నిర్వహించాను అని దేశానికి, లోకానికి చెప్పగలగడం అనమాట. రైట్. ఆహ్, అంటే ఈవెన్ నౌ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ గెట్ ఎమోషనల్. ఈ 120 మందిని మేజర్ షైతాన్ సింగ్ అంటే ఇదివరకులో ఎలా ఉండేదంటే పెంటయ్య, పిచ్చయ్య అని మన దగ్గర కూడా పేర్లుంటాయి. అంటే కొంతమంది పిల్లలు చచ్చిపోతే ఆహ్, అదేదో ఆహ్, ఆహ్, ఏదో టబూలాగా బాగా ఇష్యూ వల్ల చనిపోతున్నారు అనుకుని వాళ్ళకి అలాంటి అలాంటి పేర్లు పేర్లు పెడతారు. పెట్టేవారనమాట. అవును. సో, అలాగా ఆయనకి పెట్టింది షైతాన్ సింగ్. ఎందుకంటే ఆహ్, ఆయన ముందు పిల్లలు చాలామంది చనిపోయారని. సరే అంటే వీళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారేమో ఈయనకి ఒక పూర్తి జీవితం ఉంటుందేమో అనుకుని. కానీ ఆయన దేశానికి అర్పించాడు. మేబీ ఆయన జీవితం ఇంకా సంపూర్ణంగా ఉందేమో మనకు తెలీదు గానీ, ఆయన మేజర్ షైతాన్ సింగ్ ఎళ్లి 120 మందిని అడిగాడు. మీరు హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు సందేశం వచ్చింది. మన్ని కావాలంటే వెనక్కి జరిగిపోమన్నారు. ఇక్కడే ఉంటే మనం ప్రాబబ్లీ రేపొద్దున సూర్యుడిని చూడమేమో అన్నారు. అంటే ఒక్కళ్ళు కూడా 120 మందిలో మేము వెనక్కెళ్ళిపోతాం అని అనలేదు. రైట్. వావ్! అహిర్ రెజిమెంట్ అంటారు దీన్ని. అహిర్ రెజిమెంట్ అంటే జాట్ అక్కడ హర్యానా సైడ్ నుంచొచ్చే అహిర్స్ ఆర్ యాదవులనమాట. హుహు. అంటే గొల్లవాళ్ళనుకోండి. దేశభక్తికి తార్కాణం ఏంటంటే ఒక్కడు కూడా అనలేదు. నేను వెనక్కెళ్ళిపోతా అని. చాలా మంది పిల్లలు అందులో. 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నవాళ్ళు. మేము వెళ్ళను సార్ వెనక్కన్నారు. అంటే అయ్యో! షైతాన్ సింగ్ గారన్నారు, సరే ఇంక ఈరోజు మనం డిసైడ్ చేస్తే వెళ్దామని జెప్పేసి ఇంకా ఇక్కడి నుంచి వెనక్కి తగ్గేది లేదు. అని డిఫెన్సెస్ ప్రిపేర్ చేసుకున్నారు. మేమేం అనం సార్. మేము రాము. నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని. అందరికీ తెలుసు. ఆ నెక్స్ట్ డే చనిపోతారు వాళ్ళని. బట్ టు మేక్ దట్ లాస్ట్ స్టాండ్ అండ్ టు ఫైట్ టిల్ ద లాస్ట్ మ్యాన్, టు ద లాస్ట్ బుల్లెట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ స్టఫ్ ఆఫ్ లెజెండ్స్. రైట్. అది మనలాంటి సామాన్యులకి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం ఆ మైండ్ సెట్. అది మనం ఇప్పుడు కాంప్రిహెండ్ కూడా చేయలేకపోతున్నాం. అసలు ఎలా కాంప్రమైజ్ చేయలేమండి ఎలా అసలు. ఎళ్లారు అని జెప్పేసి. అంటే ఎస్పెషల్లీ వెన్ ఇప్పుడు దే నో రేపొద్దున దట్ ఆ! దేర్ ఈస్ అంటే అంటే మీరు మీ చేతిలో ఉంది. మీరు వెనక్కెళ్తే హెడ్ క్వార్టర్సే మీకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏమి అనరు. రైట్. మామూలుగా లేకపోతే యుద్ధం నుంచి వెనక్కెళ్ళిపోతే కోర్ట్ మార్షల్ చేసేస్తారు. అండ్ ఇట్ విల్ బి వెరీ హ్యూమిలియేటింగ్. వాళ్ళ ఊళ్ళకెళ్తే కూడా ఊళ్ళో కూడా ఎవడు రెస్పెక్ట్ చేయడు. అంటే అంత మర్యాద కోల్పోతారనమాట. నార్త్‌లో అందులోనూ ఎవడైనా వెనక్కి పారిపోయి వచ్చాడు అంటే వాళ్ళందరివి ఈ గ్రామాల నుంచి చాలామంది సైనికులుంటారు కదా! హ్మ్. హ్మ్. ఎవరికైనా తెలిసిపోతుంది. అందరికి తెలిసిపోతుంది. తెలిసింది ఆ! అంటే ఇంక వాడికసలు వాడు మొహం మీద చూసి ఉమ్మేసినా ఆశ్చర్యపోకలేమట. అలాంటి సిట్యుయేషన్‌లో అంటే వీళ్ళకి ఆర్మ్ ఆర్మీ హెడ్ క్వార్టర్సే నోటీస్ ఇచ్చింది. పర్వాలేదు మీరు వెనక్కి వచ్చేస్తే వచ్చేయండి అని. వీళ్ళు మేము వెనక్కి వచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. ఆ రోజు వాళ్ళు ఫైట్ చేశారు. 120 మందిలోంచి 114 మంది చనిపోయారు. ఇద్దరినో, ముగ్గురినో వాళ్ళు బందీలుగా తీసేసుకున్నారు. క్యాప్చర్ చేసారా? క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసిన తర్వాత ఈ 120 మంది ఆల్‌మోస్ట్ ఒక 3,000 మంది చైనీస్‌ని చంపేశారు. అబ్బా! అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళెంత ఫెరోషియస్‌గా ఫైట్ చేశారో. అంటే ఆ యుద్ధంలో మీరు కొన్ని స్టోరీస్ వింటే అసలు మీరు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆహ్, గూస్ బంప్స్ వస్తాయన్నమాట. మీరు ఆహ్,
అంటే వాళ్ళందరూ రెస్లర్స్ అన్నమాట. హర్యానా సైడ్ నుంచి కదా! అందరూ చాలా మంచి రెస్లర్స్. మనకిచ్చిన గన్స్ బేయనెట్ అంటే గన్‌కి ముందుందే కత్తి అనమాట. ఆ బేయనెట్స్ తోటి బుల్లెట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. మొత్తం అందరూ దగ్గరికొచ్చేసారు ఫైట్ చేయడానికి. ఇంకప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేస్తారు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేసినప్పుడు ఆహ్, ఒక రెస్లర్ చాలా పెద్దగా ఉన్నతను ఆహ్, ఈ బేయోనెట్ పెట్టి పొడిస్తే వాళ్ళెంత థిక్‌గా వేసుకున్నారంటే బేయోనెట్ థిక్ వులెన్ క్లోతింగ్ నుంచి లోపల దిగలేదు. ఆహా! దిగకపోతే ఇద్దరు చైనీస్‌ని పట్టుకొని 2 తలలు కొట్టేసి చంపేసాడు. అతను అంటే అంత అగ్రెషన్, అంత ఆ! దేశం అంటే అంత ప్రేమ వాళ్ళకి. ఆ! అవతల వాళ్ళని చంపలేకపోతున్నా సరే, వాడు ఎలాగోలా చంపేయాలి. రైట్. ఎందుకంటే మన దేశంలోకొచ్చాడని అంత అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని రైట్. మన పిల్లల్ని పెంచితే చాలా బావుంటుంది. అంటే ఇంత కమిటెడ్‌గా ఉన్న మనుషులు దేశంలో ఉంటే అసలు ఆ దేశం ఎందుకు డెవలప్ కాదు? రైట్. లీడర్‌షిప్ మేబీ ఈస్ నాట్ కరెక్ట్. బట్ ఇట్లాంటి లెసన్స్ పిల్లలకి నేర్పిస్తే ఏ పని చేసినా అంత కమిటెడ్‌గా చేయగలిగితే ఐ థింక్ విల్ బి ఎ వెరీ డిఫరెంట్ నేషన్ ఆల్‌టుగెదర్. ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పారు గదా! ఆ టెర్రైన్ అలాంటిది రైట్? చాలా హార్ష్ టెర్రైన్. ఊపిరి ఆ! ఊపిరి పీల్చుకోవడం రాదు. ఆ! 2, 3 రోజులు ముందు తెలుసు. 5,000 మంది అటాక్ చేస్తారని. వాళ్ళకి తెలుసు ఈ అటాక్‌లో మేము చనిపోతామని. వాళ్ళకి తెలుసు మన దగ్గర వాళ్ళకంటే పూర్ ఎక్విప్‌మెంట్ ఉందని, పూర్ షూస్ ఉన్నాయని, చలి గూడా తట్టుకునే పరిస్థితి లేదని, తిండి గూడా ఎక్కువ ఉందో లేదో తెలీదు. రైట్. అలాంటి పరిస్థితిలో నేను యుద్ధం చేస్తాను. నా దేశం కోసం నేను ఇక్కడ ప్రాణాలు అర్పిస్తాను అని అనుకోవడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ స్టఫ్ ఆఫ్ లెజెండ్స్. దట్ ఈస్ ఇన్‌స్పైరింగ్. వెరీ వెరీ, వెరీ. ఇన్‌స్పైరింగ్. ఈరోజు కూడా ప్రతిసారి అంటే నేనిప్పుడు చెప్తుంటే గూడా ఐ గెట్ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ రిజాంగ్‌లా ఐ యామ్ వెరీ ఎమోషనల్. అంటే అలాంటి బాటిల్స్ మన ఇండియన్ ఆర్మీ ఎన్నో వందల, వేల బాటిల్స్ ఫైట్ చేసింది. హుహు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇండియన్ హిస్టరీలో ఇలాంటివేమీ నేర్పించట్లేదు మన పిల్లలకి. కనీసం తల్లిదండ్రుల కింద ఆహ్, పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఇది నేర్పించండి. ఎందుకంటే వాళ్ళకి ఏ పనైనా ప్రొఫెషనల్‌గా ఎలా చేయాలి? కమిటెడ్‌గా ఎలా ఉండాలి అన్నది ఇలాంటి స్టోరీస్ నాకు నుంచే తెలిసి వస్తుంది. 1962 వార్ గురించి పెద్దగా హిస్టరీ బుక్స్‌లో ఏం లేదు. రైట్. ఏమో ఉంది. అంటే ఒక ఏ బ్యాటిల్, వార్ ఒక గురించి వార్ లేదు. అయ్యింది అంటే అని జెప్పేసి ఉంది గానీ, దాంట్లో ఏం జరిగింది? ఒక వార్‌లో చాలా బ్యాటిల్స్ ఉంటాయి. అవును. రైట్. ఆ అవును. బ్యాటిల్స్‌లో ఏం జరిగింది? మనం అవును. ఏం నేర్చుకోవచ్చు? అవును. రైట్. సో అలాగే ఇంకొక బాటిల్ చైనా తోటి ఈస్ట్ సైడ్ జరిగింది. అది అరుణాచల్ వైపు. ఒక మనిషి ఆల్‌మోస్ట్ 300 మందిని నిలువరించేసాడు. రైట్. ఒక ఇలా మనిషి 300 మందిని. 300 మందిని నిలువరించేసాడు. అలాంటి బాటిల్స్ వేరే ఆర్మీస్‌లో అన్ని ఉన్నాయా అంటే చాలా సర్ప్రైజింగ్. మళ్ళీ అవి ఇక్కడి నుంచే వెళ్ళిన ఈ గూర్ఖాలో వాళ్ళో చేసినవి తప్ప రీసెంట్ డేస్‌లో అంత గొప్ప బాటిల్స్ ఫైట్ చేసింది మేబీ మన ఇండియన్ ఆర్మీ ఒకటే అనుకుంటా నేను. అంటే అంత దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ దట్ దోస్ పీపుల్ హావ్. అలాంటి వాళ్ళకి మీరు ఎక్విప్‌మెంట్ ఇవ్వకుండా, జీతాలు సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళకి పెన్షన్‌లు ఇవ్వాలేమో అని పిచ్చి పిచ్చి స్కీమ్స్ తీసుకొచ్చి చేయడం అన్నది చాలా అన్‌యాక్సెప్టబుల్ బిహేవియర్. చాలామంది అనుకుంటారు ఏంటంటే, నాకేంటి సంబంధము అని. అంటే మేబీ ద మీడియా ఈస్ ప్రొజెక్టింగ్ ఇట్ లైక్ థట్. ఈస్ నాట్ షోయింగ్ ద రియల్ డేంజర్స్ ఫర్ అవర్ సెక్యూరిటీ. పెద్దగా డిఫెన్స్ గురించి డే టు డేలో మనం కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు మనం పెద్ద ఆలోచించము. వి ఫీల్ థట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇండియా ఈస్ సెక్యూర్డ్. సో, మేబీ అది ఎంతసేపు ఉంటుందో ఏంది, అది ఎంతవరకి అజంప్షన్ కరెక్ట్ అనేది చాలా మందికి తెలీదు. థ్రెట్స్ గురించి కూడా చాలా ఐడియా లేదనమాట. సో, క్వెషన్ ఏంటంటే ఒక కామన్ పర్సన్ మన హోస్టైల్ నైబర్స్ గురించి, మన సెక్యూరిటీ గురించి, మన డిఫెన్స్ గురించి అంటే ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి? ఎలాంటి విషయాలు ఈ మీడియా అనేది దాచేస్తుంది? ఐ థింక్ మ్ మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది ఫస్ట్ ఒకవేళ మనం ఆలోచిస్తే, మన భవిష్యత్తు దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఏర్పడి ఉంది. ఇప్పుడు రేపొద్దున్న నా పిల్లలకి నేను చాలా మంచి ఆహ్, భవిష్యత్తునిస్తాను. వాళ్ళని మంచి స్కూల్‌లో వేశాను, మంచి కాలేజ్‌లో వేశాను అంటే దానివల్ల భవిష్యత్తు రాదు. మీ దేశం సుభిక్షంగా ఆహ్, శక్తివంతంగా ఉంటేనే మీ పిల్లలకి భవిష్యత్తొస్తుంది. సో, మీ పిల్లల భవిష్యత్తు ఎంత ఇంపార్టెంటో
మీరు మీరు ఫర్ ఇన్‌స్టెన్స్ ఈరోజు ఇరాక్‌లో ఎవరైనా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరా? ఇవ్వలేరు. నో. రైట్. అలాగే మిడిల్ ఈస్ట్‌లో చాలా దేశాలున్నాయి. రైట్. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయి, అంతర్గత విభేదాలున్నాయి, దేశాలు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. అలాంటి చోట్ల మీరు మంచి భవిష్యత్తు ఇవ్వలేరు పిల్లలకి. సో, మీ పిల్లలకి మీరు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే స మనకి సమిష్టి కృషి ఉండాలి. ఒక మంచి దేశం డిఫెన్స్ ఆర్ సెక్యూరిటీ స్టేట్ క్రియేట్ చేయాలన్న మైండ్‌సెట్ ఉండాలి మనకి. అంటే స్వయంగా మనం మన కంట్రీని డిఫెండ్ చేసుకోగలం. మన కంట్రీ మనం వెపన్స్ తయారు చేసుకోగలం. మన మీద ఎవడు దాడెత్తకుండా మనం కాపాడుకోగలం అన్న మనకి కేపబిలిటీ ఉండాలి. ఈ ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది మన దేశం లాంటి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్న దేశం. ఇప్పుడు సుమారు 1000 ఏళ్ల నుంచి వేరే వేరే వాళ్ళందరూ మన మీద దాడులు చేస్తున్నారు. దానికొక కారణం ఉంది. మన దేశం ప్రిడామినెంట్‌లీ ట్రాపికల్ క్లైమేట్‌లో ఉంది. సో, మన దగ్గర ఆహ్, అన్న వస్త్రాలకి ఎప్పుడు లోటుండదు. ఎందుకంటే మన దగ్గర పంటలు చాలా పండుతాయి. రెండో విషయం మన భూమి చాలా సారవంతమైంది. మన భూమిలో చాలా ఆహ్, మినరల్స్ ఆహ్, చాలా మెటల్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా అందరికీ కావాలి. ఎందుకంటే ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలంటే ఇవి చాలా క్రిటికల్. ప్లస్ మనది ఏడవ ఆహ్, దేశం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ రైట్? భూప్రపంచంలో. సో, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ దేశాన్ని ఇంత పెద్ద దేశాన్ని మనం కాపాడుకోవాలి అంటే మనకి డిఫెన్స్ స్ట్రాటజీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్? ఇదే డిఫెన్స్ స్ట్రాటజీ మనం పిల్లలకి వాళ్ళని డిఫెన్స్ వాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి మనం. అప్పుడే వాళ్ళకి ఒక మంచి పర్స్పెక్టివ్ వస్తుంది డిఫెన్స్ మీద. ఒక పరిస్థితి ఎలా వచ్చింది అంటే మనకి ఎంత మనం ఇగ్నోర్ చేసామంటే ఆఫీసర్స్ జాయిన్ అవ్వడం మానేశారు ఆర్మీలో. హ్మ్. అంటే మనకింత దేశభక్తులున్న దేశంలో ఆర్మీలో ఆఫీసర్ జాయిన్ అవ్వలేకపోవడానికి కారణం ఏమిటి? దేర్ ఈస్ నో లాజికల్ రీజన్. రైట్? లక్షల మంది రాస్తారు. అయినా సరే మనం కాంపిటెంట్‌గా వాళ్ళని తీర్చిదిద్దలేకపోతున్నాం అంటే మన స్కూలింగ్ సిస్టమ్ బాగోలేదా? లేకపోతే మన సెలక్షన్ సిస్టమ్ బాగోలేదా? లేకపోతే మన ఇంటెంట్ కేపబిలిటీ బాలేదా? రైట్? మన సెక్యూరిటీ ఛాలెంజెస్ తెలుసుకోకపోవడం వల్ల జరిగే ఇష్యూస్ ఇవన్నీ అన్నమాట. అమెరికా వెళ్తే గొప్ప, ఆర్మీలో చేస్తే ఏమొస్తుంది అన్న మైండ్‌సెట్‌లోకి మనం ఎప్పుడు వెళ్ళకుండా ఉండాలి అంటే డిఫెన్స్ అండ్ స్ట్రాటజీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి కార్గిల్ వార్ మనం ఫైట్ చేస్తున్నప్పుడు అంటే మీరు ఇంతకుముందు హిస్టారికల్‌గా మనం చెప్పారు. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము డిఫెన్స్ ఆ! మీద అని ఆ! చెప్పేసి. ఇన్ టోటల్ యాక్చువల్లీ చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేసాము. అండ్ ఇట్ లెడ్ టు ఐ థింక్ కార్గిల్ వార్ లెట్స్ సే. అవును. కార్గిల్ వార్ మన 1999 వరకి మనకి ఆహ్, మంచి ఎక్విప్‌మెంట్ లేదు. ఓకే. మంచి రైఫిల్స్ లేవు. హ్మ్. బట్ మనం స్టిల్ వి వన్ ద వార్. ఇంకొకటి అది ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ రైట్? మనం తర్వాత దాని గురించి మాట్లాడతాము. అది రైట్. ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ వార్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అదంతా. ఆ! ఆ స్ట్రాటజీ అది. సో, మరి మన ఆర్మీ ఎలా గెలిచింది అంటారు? ఆ కార్గిల్ వార్? అంటే విత్ ఆల్ దీస్ లిమిటేషన్స్. అంటే నేను ఇందాక వేరే ప్రశ్న సమాధానం చెప్పేటప్పుడు నేను చెప్పాను గదా! యుద్ధం గెలవాలి అంటే ఎక్విప్‌మెంట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. అది కాకుండా టాక్టిక్స్ ఉంటాయి, ధైర్యం ఉంటుంది, లీడర్‌షిప్ ఉంటుంది. ఆహ్, కాంపిటెన్స్ ఉంటుంది. రైట్. ఇవన్నీ మన ఆర్మీలో పుష్కలంగా ఉన్నాయి. ఓకే. మన ఆర్మీ గురించి చాలామంది ఏమంటారంటే, ఇండియన్ ఆర్మీ ఈస్ ఎ ఫస్ట్ క్లాస్ ఆర్మీ విత్ థర్డ్ క్లాస్ ఎక్విప్‌మెంట్ అని. ఆహా! రైట్. ఆహ్, మ్యాన్ మన ఎందుకంటే మనకెప్పుడు గూడా టాప్ ఎండ్ ఎక్విప్‌మెంట్ ఉండేది కాదు కాబట్టి, ఆహ్, మన మైండ్‌సెట్ ఎలా బిల్డ్ చేశారు ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో అంటే, ఇట్ ఈస్ నాట్ ది ఎక్విప్‌మెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ ఆహా! ఆర్ ద ఓకే. మ్యాన్ బిహైండ్ ది ఎక్విప్‌మెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అని. ఆహ్, మంచి మంచు షూస్ లేకపోయేటప్పటికి ఆహ్, ఒక సైనికుడు కార్గిల్ వార్‌లో ఏం చేశాడంటే షూస్ ఇప్పేసి అంత మంచులో వట్టి కాళ్ళతోటి పైకెక్కాడు. కొండలు, గుట్టల మీదకి. అంటే అది అతని ధైర్యానికిను, అతని సాహసానికి ఆహ్, చాలా మంచి నిదర్శనం అని చెప్తే, మన ఆహ్, ఇన్‌కాంపిటెన్స్‌కి కూడా అదొక మంచి నిదర్శనం. అంటే మనం ఎలాగా సైన్యాన్ని ఇగ్నోర్ చేసాము, ఎలాగ వాళ్ళకి ఎక్విప్‌మెంట్ ఇవ్వకుండా మన దేశాన్ని రక్షించమన్నాము అన్నదానికి మన థాంక్‌లెస్‌నెస్‌కి అదొక
వెరీ పూర్ ఎగ్జాంపుల్, రైట్? ప్రతిసారి ఆహ్, ఒక సైనికుడు ధైర్యం చేసి అక్కడికెళ్ళాడు అంటే అందుకే మనకి ఆహ్, మౌంటేనియస్ వార్‌లో ఏముంటుందంటే మౌంటైన్స్ స్వాలో మెన్ అంటారనమాట. అంటే చాలా ఎక్కువ మంది కావాల్సొస్తుంది. మన కార్గిల్ వార్‌లో చాలా ఎక్కువ మందిని బలిచ్చాం మనం. మనకి ఆ విజయాలు సాధించడానికి. రెండోది మన ఎక్విప్‌మెంట్ లేకపోవడానికి ఇంకొకటేంటంటే మనం బోఫోర్స్ స్కాండల్ తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి మనం టెక్నికల్స్ ఇవన్నీ తీసుకున్నాం స్పెసిఫికేషన్స్. మన ఇండియాలోనే మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తీసుకొని కూడా మనం ఆ హౌయిట్జర్ క్రియేట్ చేయలేదు. హుహు. అది చాలా ఏళ్ల తర్వాత వీకే సింగ్ గారొచ్చినప్పుడు మీరివి ఎందుకు క్రియేట్ చేయట్లేదు? మన దగ్గర టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి గదా! ఇవి చూసి క్రియేట్ చేయొచ్చు కదా! అంటే అప్పుడు క్రియేట్ చేశారు వాళ్ళు. హౌయిట్జర్ గురించి కొంచెం చెప్తారా? అంటే ఆడియన్స్‌కి. హౌయిట్జర్ అంటే బేసికలీ ఒక తోపు గాని క్యానన్ అంటారు. హుహు. రైట్? అందులో హౌయిట్జర్‌కిను మామూలు క్యానన్‌కి తేడా ఏంటంటే హౌయిట్జర్ కెన్ ఫైర్ ఎట్ ఎ వెరీ స్టీప్ యాంగిల్. అంటే మీరు ఆ బ్యారెల్ యాంగిల్ ఏదైతే ఉందో అది ఆల్‌మోస్ట్ 75 85 డిగ్రీస్ వరకు తీసుకెళ్ళొచ్చు. అంటే ఆల్‌మోస్ట్ వర్టికల్‌గా. హుహు. అది ఏం చేస్తుందంటే మీకు కొండల మీద ఉంటే కొండల మీదకి ఫైర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. ఆహ్, సో, ఇప్పుడు అన్ని హౌయిట్జర్సే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే రకరకాల టెరెయిన్స్‌లో హౌయిట్జర్స్ మాత్రమే యూజ్‌ఫుల్ అవుతాయి. ఇదివరకు క్యానన్స్ కూడా ఉండేవి. బట్ ఇదివరకు ఇప్పుడు ప్రిడామినెంట్‌గా హౌయిట్జర్సే యూజ్ చేస్తున్నారు. హౌయిట్జర్స్ మనకి 150 షెల్ ఉంటుంది. అంటే 150 షెల్ అంటే 150 దాని డయామీటర్ అన్నమాట. దాని చుట్టుకొలత 150 ఉంటుంది. హుహు. బై 39 క్యాలిబర్స్ అంటే 39 క్యాలిబర్ ఈస్ ద లెంగ్త్. 155 ఇంటూ 39 హ్మ్. ఈస్ ద లెంగ్త్ ఆఫ్ దట్ బ్యారెల్ ఆఫ్ ది హౌయిట్జర్. అది 45 క్యాలిబర్ అంటే 155 ఇంటూ 45 బ్యారెల్ లెంగ్త్. హుహు. ఇప్పుడు మనం 155 ఇంటూ 52 క్యాలిబర్ లెంగ్త్ ఉన్న బ్యారెల్ మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇవి మన దగ్గర 88లో ఆహ్, క్ డిజైన్స్ ఉండి కూడా మనం క్రియేట్ చేయలేకపోయామంటే అది మూర్ఖత్వం అనాలి. కార్గిల్ వార్ అయినప్పుడు మనం యాక్చువల్లీ ప్లేన్స్ నుంచి అంటే పంజాబ్ నుంచి అక్కడి నుంచి మనం హౌయిట్జర్స్ అక్కడికి తీసుకెళ్లాల్సొచ్చింది హుహు. కాశ్మీర్‌కి. రైట్. ఆహ్, ఆర్మీలో ఏంటంటే కంప్లెయింట్ చేసే లగ్జరీ ఉండదు ఎవరికీ. మీరు మాకు హౌయిట్జర్స్ ఇవ్వలేదని చెప్పడానికి లేదు. ఏముందో వాటితోటి యుద్ధం ఫైట్ చేయాలి, చేసేది. గెలవాలి. ఆ మైండ్ సెట్‌లో మనం గెలిచాం. కానీ మనం దానికి చాలా స్టీప్‌గానే కాస్ట్ చెల్లించామని అనుకోవాలి. అందుకే మీరు బలిదానం అని అన్నారు గదా! ఆ! రైట్. ఆ బలిదానం వర్డ్ చాలా కావాలని ఆలోచించే మీరు యూజ్ ఆ! చేశారనుకుంటున్నా నేను. బలిదానం చాలా చాలా ఎక్కువ మనం బలిదానం ఇచ్చాము. ఆహ్, బెస్ట్ కంట్రీస్ ఎప్పుడూ గూడా కాస్ట్ ఆఫ్ వార్ చాలా లోగా ఉంచుతాయి. ఓకే. మోస్ట్ సూపర్ పవర్ అనేటప్పటికి కాంపిటెంట్ కంట్రీ అనేటప్పటికి కాస్ట్ ఆఫ్ వార్ ఎంత మనం లోగా పెట్టుకోగలిగితే అంత మనకి అడ్వాంటేజెస్‌గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా గొప్ప ఎక్విప్‌మెంట్ క్రియేట్ చేసేస్తే బావుంటుంది అనుకుంటారు. గొప్ప ఎక్విప్‌మెంట్ క్రియేట్ చేయడం అది చాలా హై కాస్ట్‌లో క్రియేట్ చేసామనుకోండి. వాటి క్వాంటిటీ ఉండదు. అవి పనికొస్తాయో రావో తెలీవు. ఆహ్, అవి యుద్ధంలో ఎంత కాంపిటెంట్‌గా పనిచేస్తాయో తెలీవు. రైట్. కానీ యుద్ధం కాస్ట్ మీకు చాలా పెరిగిపోతుంది. సో, రైట్. మంచి కంట్రీస్ ఎప్పుడు గూడా కాస్ట్ ఆఫ్ అంటే కాస్ట్ ఈస్ మెజర్డ్ ఇన్ 2 వేస్. ఒకటి కాస్ట్ ఆఫ్ పీపుల్, రైట్? యువర్ ఆర్మీ ఇన్ఫంట్రీ. ఒక సైనికుడు చనిపోతే 3 తరాలు పాడైపోతాయంటారు. ఒక సేయింగ్ ఉంది. అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆహ్, వాళ్ళ పిల్లలు. వాళ్ళకి మంచి లైఫ్ ఉండదు అని ఒక సేయింగ్ ఉంది. అంటే అంత ఇంపాక్ట్ చేస్తుంది. ఒక సైనికుడు చనిపోవడం వాళ్ళ ఫ్యామిలీని. అలాంటి సిట్యుయేషన్‌లో మనం వాళ్ళకి మంచి ఎక్విప్‌మెంట్ ఇవ్వకుండా, మంచి రైఫిల్స్ ఇవ్వకుండా, మంచి షూస్ ఇవ్వకుండా వెళ్లి మన కోసం యుద్ధం చేయాలి అంటే, మనం అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరని అనుకుంటున్నా నేను. అంటే బుల్లెట్ ప్రూఫ్స్ వెస్ట్ గూడా లేవా? సీ అయితే ఇవ్వలేదా? ఇట్స్ అంటే అది చాలా పిటిఫుల్ స్టోరీ. చాలా అంటే తలుచుకుంటే కూడా కొంచెం అసహ్యం వేస్తుందన్నమాట మనకి. అంటే మనం ఇంత నీచంగా ఉన్నామా అని. అంటే మనిషి మంచివాడు కాదు అని చెప్పడానికి వాడు ఎంత డిస్‌లాయల్‌గా ఉన్నాడని చెప్పడానికి వాడికి థాంక్‌లెస్‌నెస్ ఒక యార్డ్ స్టిక్ అనుకోవచ్చు మనం. ఓకే. అలాంటిది మనం భారతీయులుగా ఎంకేయూ అని ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బీపీజేస్ అంటారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందోర్‌లోనో ఎక్కడో మధ్యప్రదేశ్‌లో ఉండేది ఒకటి. అది వరల్డ్‌లో 104 కంట్రీస్‌కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సప్లై చేసేది.
104 కంట్రీస్, హుహు. 103, 104 అంటే డెఫినెట్‌లీ ఓవర్ 100 కంట్రీస్‌కి అదే అది బుల్లెట్ ప్రూఫ్ పిఎస్‌యు జాకెట్స్. అది? పిఎస్‌యు కాదు, కంపెనీ ఇట్స్ కాదు. ఎ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ. ఓకే. ఆ! మన దేశంలో 104 కంట్రీస్‌కి మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సప్లై చేస్తూ రీసెంట్ వరకు మన ఆర్మీకి మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ సప్లై చేయలేకపోయాం. ఈ రోజుకి కూడా మనం ఆర్మీకి మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇంకా సప్లైడ్ లేవు. రైట్? అది మన పరిస్థితి. అంటే మరి అది ఇంటెంట్ అంటారా? పొగరంటారా? లేకపోతే అంటే ఒక నార్మల్, ఇందాక మీరు అడిగారు గదా! మామూలు సిటిజన్ ఎందుకు తెలుసుకోవాలి అని. మిమ్మల్ని కాపాడేవాళ్ళు మీరు కాపాడుకోలేకపోతే ఆహ్, మనం అంత దౌర్భాగ్య బతుకు ఎవరిది ఉండదు అని అనుకోవాలనమాట. ఇదెలా అంటే మమ్మల్ని కాపాడండి. కాకపోతే మీకు కావాల్సినవి ఇవ్వము. ఆ! బట్ అలానే నేను ఫైట్ జేయండి. ఆ! మీరు దేశం కోసం ఫైట్ జేయండి. దేశం అంటే ఆ! ఏంటన్నా? దేశం అంటే ఏమిటి? మనుషులే కదా! దేశం అంటే మట్టి కోసమనో, కంకర కోసమనో, కొండల కోసం ఎవడు ఫైట్ చేస్తాడు? మనుషులు ఫైట్ చేసేది మనుషుల కోసం. రైట్? దానికి 2 ఆహ్, రెండే ఇవి అడుగుతున్నారు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు. ఒకటి, మమ్మల్ని రెస్పెక్ట్ చేయమంటున్నారు. రైట్? అందులో తప్పేముంది? 2, ఇప్పుడు తండ్రి కుటుంబాన్ని కాపాడుతాడు అనుకుంటే, తండ్రిని రెస్పెక్ట్ చేయాలి అనుకోవడంలో తప్పే ఉంది. రైట్? అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ మన దేశాన్ని కాపాడుతుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందులో తప్పదు. అది మరి డౌటే ఈ లేదు. మెంటాలిటీ ఎక్కడి నుంచొచ్చింది? ఏంటి అంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఆర్మీ జెప్తున్నా, క్వెషన్ జేసే పొలిటీషియన్స్ ఉన్నారిప్పుడు. అది అవును. నిజంగానే జరిగిందా? ఒక్కొక్కసారి ఇవన్నీ జూస్తే పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ ఎలాంటి స్టేట్మెంట్స్ రిలీజ్ జేస్తున్నారంటే, అసలు అంటే అది మొరాలిటీ గూడా దెబ్బతీస్తుంది గదా! ఆర్మీది. రైట్? ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు. అవును. సో, ఎందుకు ఈ మెంటాలిటీ వచ్చిందంటారు? ఇది మెంటాలిటీ కాదండి. ఇవన్నీ దేశాన్ని వీకెన్ చేయడానికి చేస్తున్న పనులు. అంటే కార్గిల్ వార్ తర్వాత ఒక రియలైజేషన్ బయట దేశాల్లో ఏమొచ్చింది అంటే, వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో అయినా యుద్ధాన్ని గెలవగలరు. ఎలాంటి ఎక్విప్‌మెంట్‌తో అయినా గెలవగలరు. ఎందుకంటే వీళ్ళకి మొరాల్ చాలా ఎక్కువుంది. దేశం కోసం చచ్చిపోవాలనే నెపం చాలా ఎక్కువుంది. ఆహ్, అంటే ఈరోజు కూడా మన ఆర్మీలో దేశం కోసం చచ్చిపోవడం ఒక గర్వం కారణం అని చెప్పుకుంటారు. ఎంతోమంది తల్లిదండ్రులు నా కొడుకు చనిపోతే ఏమైందిలే దేశం కోసం ప్రాణాలర్పించాడు అన్న మైండ్‌సెట్‌లో ఉన్నారు. అలాంటిది కొంతమంది దౌర్భాగ్యులు బయట దేశాల దగ్గర డబ్బులు తీసుకొని డిఫెన్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడం, డిఫెన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అడ్డుపడడం, కేసెస్ వేయడం, కరప్షన్ జరిగిందని. కరప్షన్ జరిగిందన్న నెపంతోటి ఆహ్, సప్లయర్స్, వెండర్స్‌ని బ్యాన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇందులోనే ఒక భాగంగా ఆర్మీ మొరాల్‌ని దెబ్బతీయడానికి చేసే ఆహ్, ప్రయత్నమే ఆర్మీని క్వెషన్ చేయడం, ఆర్మీని కంటెస్ట్ చేయడం. మరి నీకు ఆర్మీ మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్లి బార్డర్ మీద ఉండొచ్చు కదా! నీకు అర్థమవుతుంది కదా! రైట్? ఇప్పుడు మన దేశాన్ని మనని కాపాడే అతన్ని మనం నమ్మము అంటే, దానికంటే నీచమైన పని ఇంకొకటి ఏది ఉండదు. మూర్ఖత్వం. మూర్ఖత్వమే కాదు అంటే అది ఇట్స్ ఎ వెరీ పూర్ థింగ్ టు డూ. అంటే చాలా నీచమైన పనది. ఎందుకంటే మనం మనకు మన గురించి ఆలోచించే వాళ్ళని మనం ఎంత ఇగ్నోర్ చేస్తున్నాం అంటే ఆహ్, అది మంచి మూర్ఖత్వం అయితే కాదది. అంటే మూర్ఖత్వం కంటే కూడా చాలా నీచమైన ఆహ్, మైండ్‌సెట్ అది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా డిసిప్లిన్డ్ అండ్ చాలా మొరాల్ కలిగిన ఆర్మీ అని ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్తూ ఉంటారు. ఆ! రైట్. సో, మనం వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మన రెగ్యులర్ యూ నో హ్మ్. దైనందిన జీవితంలో? ఆహ్, అంటే అన్నీ నేర్చుకోవచ్చు. అంటే ఒకటి వాళ్ళ డిసిప్లిన్. ఓకే. హ్మ్. జీవితం గురించి దృక్పథం అనేది మనిషికి చాలా కష్టాలు చూసిన వాళ్ళకి మంచి దృక్పథం వస్తుంది. అంటే ఒక పర్స్పెక్టివ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆ పర్స్పెక్టివ్ రావాలి అంటే జీవితాన్ని, మరణాన్ని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు అయ్యుండాలి. ఓకే. చాలామంది అంటారు భగవద్గీత యుద్ధ భూమిలో చెప్పాల్సిన అవసరం ఏమిటి? యుద్ధ భూమిలో మాత్రమే నువ్వు జీవితానికి సంబంధించిన ఆహ్, కష్ట నష్టాల గురించి, ప్రయారిటీస్ గురించి అంటే నాకేం కావాలి, ఏం అవసరం లేదు అన్న వాటి గురించి చాలా కూలంకషంగా ఆలోచిస్తారు. అలాంటిది హ్మ్, ప్రతిరోజు మరణాన్నిను, జీవితం గురించి ఆలోచించే వాళ్ళ గురించి వాళ్ళ గురించి మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. అంటే లైఫ్ ఫుల్‌గా ఎలా లీడ్ చేయాలి అన్నది ఆర్మీ వాళ్ళు మాత్రమే నేర్పించగలరు. ఆర్మీ అంటే డిఫెన్స్ ఫోర్సెస్ అనుకోండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆర్ సీఐఎస్ఎఫ్. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని, మృత్యువుని చాలా దగ్గర నుంచి చూస్తారు.
అందుకోసమే వాళ్ళు మేబీ 5 ఏళ్ల గురించి ప్లాన్ చేసుకుంటారేమో. కానీ 5 ఏళ్ళు వాళ్ళు ఉంటారా లేదా వాళ్ళకి తెలియదు. రైట్? మన సెక్యూరిటీ ఛాలెంజెస్ వల్ల. కెప్టెన్ రఘురామ్ రాజన్ గారని చెప్పి ఒకాయన ఒకరోజు ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి ఒక కథ చెప్తూ ఆయన అన్నారనమాట. ఆయన మిసైల్ పైలట్ కింద ట్రైనింగ్ పొందారు. మిసైల్ పైలట్ అంటే ఇది వరకులో ఎలా ఉండేదంటే, ఒక మిసైల్‌ని మీరు ఫైర్ చేసి దాన్ని టార్గెట్ మీకే మనూవర్ చేయాలి. హుహు. ఓకే. ఇది ఇది ఈ రోజులాగా ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్స్ అప్పుడు లేవు. అంటే గైడెడ్ మిసైల్ అంటారా? గైడెడ్ మిసైలే కానీ దాన్ని మీరు గైడ్ చేయాలి. గైడ్ చేయాలి. మాన్యువల్లీ గైడెడ్ అది. హుహు. ఇట్ ఈస్ ఓకే. నాట్ ఆటోమేటికల్లీ గైడెడ్. ఆయన ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు. అంటే అది నాకు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే ఆ స్టోరీ నాకు చాలా గుర్తొస్తూ ఉంటుంది. అతను అన్నారు, మిసైల్ పైలట్ కింద వాళ్ళకి పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరుగుతుంటే పరీక్షలో ఈయన పాస్ అయిపోయారు. ఈయనతో పాటు వేరే బ్యాచ్‌మేట్స్ పాస్ అయ్యారు. ఇంకో బ్యాచ్‌మేట్‌కి మాత్రం ఒక మిసైల్ ఫైర్ చేయాలి. మిసైల్ టార్గెట్ మీద తగిలితే మీరు పాస్ అయినట్టు. ట్రైనింగ్ అంతా అయిన తర్వాత. అంటే అది లాస్ట్ సర్టిఫికేషన్. మీరు మిసైల్ పైలట్ అని చెప్పి వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకుంటారు. అది చాలా రెస్పెక్ట్‌ఫుల్ బ్యాడ్జ్ అనమాట. నేను చెప్పా కదా! ఆర్మీ వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. రెస్పెక్ట్ కోసం పనిచేస్తారు. రైట్? అందుకోసం వాళ్ళు నామ్ నమక్ और నిషాన్ అంటారు. అంటే వాళ్ళకి మర్యాద కావాలి. ఈ మూడిటి మర్యాద పోతే వాళ్ళు బతికున్నా చనిపోయినా ఒకటే అని వాళ్ళ దృక్పథం అనమాట. అంటే అంత ఫోకస్డ్‌గా వాళ్ళు ఏ పనైనా చేయడం, ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకపోవడం. ఆర్మీ ఇంకొకటి చేసేదేంటంటే ఎక్స్‌క్యూజెస్ ఎప్పుడూ ఇవ్వదు. కమింగ్ బ్యాక్ టు 'రఘురామ్ రాజన్' స్టోరీ ఆయన ఏం చెప్పారంటే, ఈయన ఫైర్ చేశాడు. అంటే ఈయన కలీగ్ ఒకాయన ఫైర్ చేశాడు. అది టార్గెట్ మీద తగలలేదు. ఎందుకంటే మిసైల్ మాల్ ఫంక్షన్ అయింది. హుహు. సో, ఆయన ఇది చాలా ట్రైనింగ్ గ్రౌండ్‌లోనా? టెస్టింగ్ గ్రౌండ్‌లో ట్రైనింగ్ అయిన తర్వాత టెస్టింగ్. ఓకే. టెస్టింగ్ అయ్యేటప్పుడు ఆయన ఫైర్ చేశాడు. ఆయన మిసైల్ ఫైర్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్విప్‌మెంట్ కదా! మాల్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ప్రతి ఎక్విప్‌మెంట్‌కి కూడా ఒక సర్విస్ లైఫ్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే సర్విస్ లైఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మిసైల్స్ ట్రైనింగ్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. లేదా డమ్మీస్ యూజ్ చేస్తారు. సో, అలాంటప్పుడు మిస్‌ఫైర్ అయ్యే అవకాశం ఉంది. మిస్‌ఫైర్ అయింది. ఆహ్, మిస్‌ఫైర్ అయింది గదా! అని జెప్పి ఆ కమాండర్ ఏం జేసాడంటే, నేను నా కోటాలోంచి మీకు ఇంకొక ఎక్విప్‌మెంట్ ఇస్తాను అని జెప్పి ఇచ్చాడు. అసలది మిస్‌ఫైర్ అవ్వడమే చాలా రేర్. ఎందుకంటే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అంతా గూడా చాలా ఎక్కువ క్వాలిటీ టెస్ట్‌ల నుంచి పాస్ అయ్యి వెళ్తాయి. ఆర్మీ తీసుకునేటప్పుడు గూడా దాన్ని చాలా సైంటిఫిక్‌గా శాంపుల్ టెస్ట్ చేస్తారు. ఎక్విప్‌మెంట్ అంతా తీసుకున్నది. చాలా బాగా స్టోర్ గూడా చేస్తారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, కమాండర్ ఏం జెప్పాడంటే, ఓకే. ఏదో అయింది. నేను ఇంకొక మిసైల్ ఇస్తాను మీకు. రెండో మిసైల్ లోడ్ అయింది. ఆయన ఫైర్ చేశారు. అది కూడా మిస్‌ఫైర్ అయింది. ఇప్పుడు 2 మిసైల్స్ మిస్‌ఫైర్ అవ్వడం అనేది చాలా రేర్. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అది రేరెస్ట్. యుద్ధంలోనే జరగవు అలాంటివి. హ్మ్. హ్మ్. ట్రైనింగ్‌లో అలాంటివి జరగడం అనేది దౌర్భాగ్యం. అంటే ఆర్మీలో ఎలా అంటే ఎక్స్‌క్యూజెస్ ఏమి ఉండవింక. మీరు ఒకవేళ గెలిచారా? ఓడిపోయారా? ఆ తర్వాత ఓడిపోతే మీరంతా ప్రయత్నించినా సరే ఓడిపోతే ఉరేసుకోవడాలు అవి ఏమి ఉండవు. హార్డ్ లక్ మ్యాన్ అంటారు. వెనక్కెళ్తారు. వేరే పనులు చేసుకుంటారు. హ్మ్. రైట్? మళ్ళీ ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది అక్కడి నుంచి మనం నేర్చుకోవడం చాలా క్రిటికల్. ఈ ఈ పర్టిక్యులర్ స్టోరీ నాకెందుకు చాలా ఇష్టం అంటే, ఇలా అయిన తర్వాత అతను చాలా డిసప్పాయింట్ అయిపోయి బయటికొచ్చాడు. వాళ్ళ ఆర్మ్డ్ దీంట్లోంచి. ఆహ్, బయటికొస్తే ఈయన ఈయన ఉస్తాద్ అంటే వాళ్ళ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఈయనకు భుజం మీద చెయ్యేసి ఒక చాలా మంచి మాట అన్నాడు. అది లైఫ్‌లో మర్చిపోకూడదెవరు. ఆయనన్నాడు, ఎవరి లైఫ్‌లో అయినా సరే కొన్ని మిస్‌ఫైర్డ్ మిసైల్స్ ఉంటాయి. ఓకే. మీ లక్ ఏంటంటే మీ మిస్‌ఫైర్డ్ మిసైల్స్ మీకు ట్రైనింగ్‌లో వచ్చాయి. ఆహా! ఆ దృక్పథం చూడండి మీరు. ఆ పర్స్పెక్టివ్ చూడండి లైఫ్ గురించి. మీకు మిస్‌ఫైర్డ్ మిసైల్స్ యుద్ధంలో వస్తే మీరు చనిపోతారు. అవును. మీకు ట్రైనింగ్‌లో వస్తే మీరు సర్టిఫికేటే కదా పోయింది. మళ్ళీ రేపొద్దున సర్టిఫికేట్ తీసుకోవచ్చు. రైట్? రైట్. ఎవ్రీ వన్ హాస్ గాట్ మిస్‌ఫైర్డ్ మిసైల్స్ ఇన్ హిస్ లైఫ్. రైట్? అది ఎంత మంచి మాటది. ఆ! అంటే ఫెయిల్యూర్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానికి అదొక నిదర్శనం, ఒక తార్కాణం. ఇంత మంచి మాట మీకు నిజ జీవితంలో ఎవరు చెప్పగలరు చెప్పండి? ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు తప్ప. రైట్. అంటే మీకు ఇలాంటి పర్స్పెక్టివ్ మీకు రావాలి అంటే మీ పిల్లలకి మీరు ఆర్మీ గురించి నేర్పించండి. లైఫ్‌లో ఫెయిల్యూర్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. 1962లో ఆర్మీ ఫేస్డ్ రౌట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చైనా.
నాట్ బికాస్ ఆఫ్ ఆర్మీస్ ఫాల్ట్, బికాస్ ఆఫ్ పొలిటీషియన్స్ ఫాల్ట్. ఆర్మీ డిడ్ నాట్ సిట్ అండ్ వైన్. ఆర్మీ వాళ్ళు కూర్చొని ఏడవలేదు, మీ వల్ల జరిగింది, మీ వల్ల జరిగిందని. మేము ఏం చేయాలి నెక్స్ట్ ఉన్న పరిస్థితిలో? 65 వార్లో 3 ఏళ్లలోనే హ్మ్. తరిమి కొట్టాం పాకిస్తాన్ వాళ్ళని. పాకిస్తాన్ వాళ్ళకి ఎక్విప్‌మెంట్ బెటర్. అమెరికా ఫుల్ సపోర్ట్ చేసింది వాళ్ళని. తరిమి కొట్టాం వాళ్ళని. ఇది మన ఆర్మీ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకుండా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసి దాని నుంచి మనం నేర్చుకొని మూవ్ అవ్వడం. హ్మ్. ఇవన్నీ గూడా మనకి నార్మల్ జీవితంలో, అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఆఫీసెస్‌లో పనిచేసేవాళ్ళు ఇలాంటి ఇంత డీప్ పర్స్పెక్టివ్ ఎవ్వరు ఇవ్వలేరు. అంటే మనం లైఫ్ ఎప్పుడైనా హ్యాపీగా లీడ్ చేయాలి అంటే మన మైండ్ సెట్, మన పర్స్పెక్టివే అది డ్రైవ్ చేస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని మనం పెద్దగా ఊహించుకొని పెద్దగా ఊహించుకొని ఊహించా ఓవర్ థింక్ చేసి చేసి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామని ఉరేసుకొని, ఊరేసుకొని లవ్‌లో ఫెయిల్ అయ్యామని ఆ! సూసైడ్ ఆ! చేసుకొని, రైట్? అన్నీ నాన్‌సెన్స్. రైట్? అతనేం చేయాలి? ఏడాదో 2 ఏళ్ళు కష్టపడి మిసైల్ పైలట్, పోనీ 6 నెలలు కష్టపడ్డాడనుకోండి. మిసైల్ పైలట్ ట్రైనింగ్ తీసుకొని, అతను తప్పేం లేకుండా అతను ఫెయిల్ అయ్యి, అతను తప్పేం లేకుండా అతను డిస్‌క్వాలిఫై అయ్యి, మళ్ళీ వేరే వాళ్ళందరితోటి ఆర్మీలో సీనియారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మిసైల్ పైలట్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ప్రమోషన్ 6 నెలలు మిస్ అయ్యారనుకోండి, వాడు ఫ్యూచర్‌లో ఇంకేం మిస్ అవుతాడు. ఎందుకంటే సీనియారిటీ చాలా ఇంపార్టెంట్. వాడు మీకంటే ఒకే ఇయర్ సీనియర్ అయినా సరే వాడు సీనియర్ హుహు. మీకంటే. అవును. రైట్? మీరిద్దరూ కలిసి ఒక టీమ్‌లో ఉంటే వాడు మీకంటే ఒక రోజు ముందు జాయిన్ అయినా సరే మీరు వాడికి రిపోర్ట్ చేయాలి. వాడు మీకు రిపోర్ట్ చేయడు. రైట్? సో, ఇలాంటివి చాలా ఉంటాయి. అంటే వాటి వల్ల ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయని చెప్తున్నాను. కానీ ఆ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, నేను ఆహ్, యూ నో ఎవరికైనా లైఫ్‌లో మిస్‌ఫైర్డ్ మిసైల్స్ ఉంటాయి. నీ లక్ ఏంటంటే నీ మిస్‌ఫైర్డ్ మిసైల్స్ ట్రైనింగ్‌లో వచ్చాయి. యుద్ధంలో రాలేదంటే అది ఎంత మంచి పర్స్పెక్టివ్ అసలు. ఆ! రైట్. ఫెయిల్యూర్‌ని తీసుకునే, అంటే ఎలా చూడాలి అన్నది నేర్పించడానికి అదొక చాలా మంచి ఓకే. లెసన్. సో, ఇంకొకటి కూడా నేనేమనుకుంటున్నా అంటే లిమిటెడ్ రిసోర్స్ వాళ్ళకున్న రిసోర్స్‌తో ఎలా మనము ఆబ్జెక్టివ్స్ బెస్ట్‌గా అచీవ్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్స్ ఎలా అచీవ్ అచీవ్ చేయొచ్చు చేయాలి అనేది. అన్నది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సో, లిమిటెడ్ రిసోర్సెస్‌లో ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడం, ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకుండా ఉండడం, డిసిప్లిన్, ఫెయిల్యూర్‌ని టు టేక్ ఎ పంచ్ ఆన్ ద చిన్ అంటారు. రైట్? ఫెయిల్యూర్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నేర్చుకోవడం. ఇలాంటివి చాలా క్రిటికల్ యాస్పెక్ట్స్ వాళ్ళ హ్మ్, దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. రైట్? చాలా మంచి మాట చెప్పారు. అంటే ఇది మీరు గుర్తు చేశారు. యాహ్! ఇది నాకు తెలిసి ఆడియన్స్ కూడా నచ్చుతుంది. లెట్స్ హోప్ సో. రైట్. ఐ హోప్ యూ నో దే విల్ చేంజ్ అని అనను. బట్ అట్‌లీస్ట్ అంటే లెర్న్ ఫ్రమ్, నెగెటివ్ అంటే ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సచ్ బ్యూటిఫుల్ స్టోరీస్ హ్మ్. ఇన్ ద వరల్డ్. రైట్? అంటే ఈ మధ్యన ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు బయటకొచ్చి మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఒకాయన అన్నాడు, ఆయనకి ఐఐటీలో 13థ్ ర్యాంక్ వచ్చింది. ఒక జనరల్ అన్నమాట. హ్మ్. నేను 13థ్ ర్యాంక్ వచ్చింది. ఐఐటీ చెన్నై వదిలేసి నేను వెళ్లి ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఈరోజు ఆయన జనరలో ఏదో. ఆహ్, ఈ రోజుకి నాకు ఒక్క రిగ్రెట్ లేదు నేను ఆర్మీ జాయిన్ అయినందుకు. ఐ హావ్ లివ్డ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అని అన్నాడాయన. హుహు. సో, అంటే ఇలాంటి వాళ్ళు దగ్గర నుంచి మనం లైఫ్ ఎలా, అంటే ఐఐటీకెళ్ళి యూఎస్‌కో, యూకేకో ఎక్కడికో వెళ్ళిపోయి లక్షలో, కోట్లో సంపాదించేసి అది ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సక్సెస్. కానీ ద రియల్ సక్సెస్ ఈస్ టు బి హ్యాపీ ఇన్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆర్ వాట్ యూ హ్యావ్. రైట్? అది మనకి ఆ పర్స్పెక్టివ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి మాత్రమే వస్తుంది. సో, ఒక బర్డ్ ఐ వ్యూలో చెప్పాలంటే మీరు మన ప్రిపేర్డ్‌నెస్ ఆర్ ఎక్విప్‌మెంట్ కేపబిలిటీస్ ఎలా ఉన్నాయి? కంపేర్డ్ టు యూ నో చైనా అండ్ పాకిస్తాన్. ఒక కొండ గుర్తు ఏంటంటే, డిఫెన్స్ టెక్నాలజీ ప్రతి 5 ఏళ్లకి మారుతుంది అని ఒక ఆ! సేయింగ్ అనమాట. అది ఎయిర్ క్రాఫ్ట్ అవ్వనివ్వండి, షిప్స్ అవ్వనివ్వండి, ట్యాంక్స్ అవ్వనివ్వండి. ఒక క్యాజువల్ యార్డ్ స్టిక్ ఏంటంటే, ఒక 5 ఏళ్లకొకసారి టెక్నాలజీ మారుతుంది, బెటర్ అవుతుంది అని. మీరు మన ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే క్యాపిటల్ ఎక్విప్‌మెంట్‌లో, అంటే వెపన్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ వీటన్నిటి మీద మనం చాలా ఏళ్ల నుంచి, అంటే యూపీఏ ఉన్నప్పుడు మనం డిఫెన్స్‌లో ఎక్కువ స్పెండ్ చేయలేదు. అంటే ఇది బోఫోర్స్, అంటే 88 ఐ థింక్ వాస్ బోఫోర్స్ స్కామ్ అరౌండ్ దట్ టైమ్. అప్పటినుంచి మనం డిఫెన్స్‌లో సరిగ్గా ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. ఓకే. 71 వార్ తర్వాత కొంచెం కాంప్లిసెన్సీ వచ్చిందని చెప్పాలి. 88లో మన వార్
యూనో మన బోఫోర్ స్కామ్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఎప్పుడు పెద్ద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. 92లో ఏమైందంటే మనకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు మనం ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎలాగో మన దగ్గర డబ్బు లేదు ఇన్వెస్ట్ చేయడానికి. అవును. సో 92 నుంచి మేబీ అరౌండ్ 2000 వరకు మనకంత సామర్థ్యం లేదు ఇన్వెస్ట్ చేయడానికి. 99లో మనం కార్గిల్ వార్ అది ఫైట్ చేసాం. కానీ ఆ తర్వాత కూడా ఇంటెంట్ కూడా ఎవరికీ లేదు. సో ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎప్పుడు కూడా వరల్డ్‌లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే బ్లీడింగ్ ఎడ్జ్ టెక్నాలజీ గాని, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటారు. అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారవుతుంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేయడం కూడా చాలా కాంప్లెక్స్. రైట్. అలాంటిది మన దేశానికి చేయడం ఇంకా కాంప్లెక్స్. ఎందుకంటే మనం ఏ దేశం నుంచి కన్నా మన దేశం అంతా వైవిధ్యమైన ల్యాండ్‌స్కేప్ ఉండదు. మన దగ్గర ఎడారులు ఉన్నాయి. మనం యుద్ధం చేయాల్సినయి. అడవులు ఉన్నాయి, మార్షెస్ ఉన్నాయి, కొండలున్నాయి, లోయలున్నాయి. కాశ్మీర్ ఇస్ ఎ వ్యాలీ రైట్. సో కాశ్మీర్ అదే వ్యాలీ. ఇజ్రాయెల్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి కోస్టల్ నైబర్స్ వాళ్ళకి ఉన్నా, ఆ! బట్ వాళ్ళకి ఉండే న్యూక్లియర్ జియోగ్రఫీ ఆర్మ్డ్ నైబర్స్ కాదు హాస్టైల్. ఎగ్జాక్ట్‌లీ వన్ రైట్. యాహ్! అండ్ ఆల్సో వాళ్ళకుండే వెదర్ గూడా డ్రై వెదర్ అండ్ అవును. డెజర్ట్ రైట్? వాళ్ళది డ్రై వెదర్, డెజర్ట్ వెదర్ ప్లస్ వాళ్ళకి అమెరికా లాంటి ఒక కంట్రీ కంటిన్యూయస్‌గా టెక్నాలజీను, ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కేపబిలిటీ ఉన్న కంట్రీ. మీరు 6,00,000 ఆర్మీని మెయింటైన్ చేయడానికిను 14, 15 లక్షల ఆర్మీని మెయింటైన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. హ్మ్. ఒకటి. 2 వాళ్ళ బార్డర్స్ ఎలా ఉన్నాయని మీరు చూస్తే ఒకవైపేమో సూయజ్ కెనాల్ ఉంది. రెండో వైపేమో వేరే కంట్రీస్ ఉన్నాయి. జార్డన్ వైపు ఏమో కొండలున్నాయి. సో, వాళ్ళకి కొన్ని న్యాచురల్ బౌండరీస్ ఉన్నాయి. అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి. హుహు. బట్ వాళ్ళ దేశం గూడా మరీ పెద్ద దేశం కాదు. సో, వాళ్ళ రెస్పాన్స్ టైమ్ ఎక్కువుండదు. హుహు. రైట్. 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 ప్లస్ వాళ్ళ వెదర్ వైవిధ్యంగా లేకపోవడం వల్ల వాళ్ళకి ఒక రకమైన ఎక్విప్‌మెంట్ అదే వెదర్‌లో యూజ్ చేయాలి. అక్కడే పని చేయాలి అని ఒక అంతే. ఆ అడ్వాంటేజ్ ఉంటే చాలు. అక్కడ పని చేయగలిగితే చాలు. మనకేంటంటే అదే ఎడారిలో పని చేయాలి. అదే ఎక్విప్‌మెంట్ స్నోలో పని చేయాలి. అంటే మంచులో పని చేయాలి. అదే ఎక్విప్‌మెంట్ మార్షెస్‌లో పని చేయాలి. ప్లెయిన్స్‌లో పని చేయాలి. జంగల్స్‌లో పని చేయాలి. అంటే దీనివల్ల ఛాలెంజెస్ చాలా ఎక్కువవుతాయి. సో, కొన్ని మనకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. అంటే ఇష్యూస్ ఏంటి? మనం ఎక్విప్‌మెంట్ ప్రాబ్లమ్ అని చెప్తున్నాము. ఎలా ప్రాబ్లమ్ అవుతుంది? అంటే అది ఆపరేటింగ్ రేంజ్‌లో అంటే ఎవ్రి ఎక్విప్‌మెంట్‌కి ఇంత టెంపరేచర్ అని ఉంటుందా ఆపరేటింగ్ రేంజ్? ఆర్ ఆ కేపబిలిటీ ఎలా తగ్గిపోతుంది మనకి? అంటే మీరు ఎక్విప్‌మెంట్‌ని చూస్తే అందులో మల్టిపుల్ యాస్పెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎక్విప్‌మెంట్‌లో మెటల్స్ ఉంటాయి. సో, మోస్ట్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్స్ ఏంటంటే మాయిస్ట్ క్లైమేట్ అంటే హ్మ్. కొంచెం తేమ ఉన్న క్లైమేట్‌లో ఆహ్, రస్ట్ అవ్వడం, కొరోజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఓకే. అదొక ప్రాబ్లమ్. 2 ఎలక్ట్రానిక్స్ అన్ని చోట్ల పనిచేయగలగాలి. ఇప్పుడు మీకు +50 డిగ్రీస్‌లోనూ అదే ఎలక్ట్రానిక్స్ పనిచేయగలగాలి. -50 డిగ్రీస్‌లోనూ పనిచేయగలగాలంటే, ఈ వేరియేషన్ ఏదైతే ఉందో టెంపరేచర్‌లో అది చాలా కష్టం పనిచేయడం. టెంపరేచర్ వల్ల ఎప్పుడు గూడా మీరు మామూలు ల్యాప్‌టాప్ యూజ్ చేసినా సరే దాని మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. రైట్. రైట్. అలాంటిది మిలిటరీ గ్రేడ్ ఎక్విప్‌మెంట్ తయారు చేసేటప్పుడు దాని మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మిలిటరీ గ్రేడ్ ఎక్విప్‌మెంట్‌కి టాలరెన్స్ టు ఫెయిల్యూర్ చాలా తక్కువుంటుంది. హుహు. తక్కువుండాలి. ఎందుకంటే ఆ ఎక్విప్‌మెంట్ ఎలాంటి పరిస్థితిలో అయినా పనిచేసేటట్టు ఉండాలి. సో, మీరు రేడార్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక రేడార్ అంటే అది తిరుగుతూ ఉండాలి. రైట్. అది తిరుగుతూ ఉంటే అక్కడ మంచు పడుతుందనుకోండి, మంచు గడ్డ కట్టింది. అది ఎలా తిరగగలుగుతుంది? ఇట్ విల్ ఆల్సో రేడార్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. రైట్. సో, దాన్ని కంటిన్యూయస్ మెయింటెనెన్స్ చేయాలి. రైట్. సో, ఎక్విప్‌మెంట్ అనేది రకరకాల ఎక్విప్‌మెంట్స్‌కి రకరకాల ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు ఒక ట్యాంక్ ఉంది. ట్యాంక్ ఉంటే ఇప్పుడు మనం ఆహ్, కొండల్లో ఒక ట్యాంక్‌ని పెట్టాలి అంటే ఆ ట్యాంక్ అసలు యూజువల్లీ ఏం చేస్తారంటే ట్యాంక్ అసలు స్విచ్ ఆఫ్ చెయ్యరు. హ్మ్. సో, అట్‌లీస్ట్ 2 ట్యాంక్స్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు ఓకే. ఓకే. ఆ తర్వాత అదే ట్యాంక్ వీళ్ళు మళ్ళా ఆహ్, ఆహ్, యూ నో అంటే ఆన్ రౌండ్స్ మేబీ ఈరోజు ఈ 2 ట్యాంక్స్. దానికేంటంటే ఒకవేళ మీరు ఫ్రీజింగ్ యాంటీ ఫ్రీజింగ్ అది వేయాల్సొస్తుంది. అంటే ఇప్పుడు అమెరికాలోను అక్కడ చల్ల ప్రదేశాల్లో అంటే అమెరికాలో గూడా షికాగో లేదా అటు సైడ్ ఉన్న వాళ్ళకేంటంటే ఆహ్, మంచు సమయంలో కార్స్ అవి వాడుకోవడమే వాళ్ళకి అది తెలుస్తుంది. అవును. ఇష్యూస్ అవును. ఏముంటాయి. హ్మ్. ఇప్పుడు ఒక ట్యాంక్ ఏమవుతుంది మంచులో మట్టి ఎడారిలో వెళ్ళినట్టు మంచులో వెళ్ళలేదు. ఎందుకంటే సింక్ అయిపోతుంది అందులో.
ప్లస్ క్రెవిసెస్ అంటారు. క్రెవిసెస్ ఎక్కడున్నాయో తెలీదు. సో, వెదర్ వల్ల చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఒస్తాయి. అంటే మార్షీ ల్యాండ్స్ ఉంటాయి. ఎలా అంటే నీళ్ళు, బురదలాగా ఉంది. బురద హ్మ్. ఉన్న చోట్ల ఏమవుతుంది అంటే ట్యాంక్ సింక్ అయిపోతుంది హెవీనెస్ హ్మ్. వల్ల. హ్మ్. హ్మ్. రైట్. సో, ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. సో, ఒకటి ఎక్విప్‌మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. 2 మొబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. 3 ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. 4 మెటల్స్ అంటే ఆహ్, మెయింటెనెన్స్ ఆఫ్ మెటల్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో, వాటికి ఎలాంటి పెయింట్స్ చేయాలి. సో, ఇవన్నీ ఇష్యూస్‌లో మనకి ఎక్విప్‌మెంట్ కావాలి అంటే మనం ఎలక్ట్రానిక్స్ పని చేయగలగాలి ఇవన్నీ అంటే దానికి ఛాలెంజెస్ చాలా ఉంటాయన్నమాట. హుహు. సో, మనం మళ్ళీ ఇంతకుముందు క్వెషన్‌కెళ్దాము. ప్రిపేర్డ్‌నెస్ అండ్ మనం ఎంతవరకు రెడీగా ఉన్నాము. మనకి ఇప్పుడు రీసెంట్‌గా మన పర్చేజ్ ఎక్కువైంది. డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ పై అండ్ మన బడ్జెట్ గూడా పెంచేశారు. ఐ థింక్ 2023-24 మన బడ్జెట్‌లో దాదాపు 6,20,000 క్రోర్స్ మన డిఫెన్స్ మీద పెడుతున్నాము. రైట్? కొద్దిమంది అంటారనమాట. ఎక్కువ అమౌంట్ డిఫెన్స్‌పై పెడుతున్నాము. మనకి పావర్టీ తర్వాత హెల్త్ అలాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ మనం వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నామని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటారనమాట. సో, దానికి మీ ఆన్సర్ ఏంటి? దేశం ఉంటే మనుషులు బతికుంటే వాడికి ఆకలి, ఆరోగ్యం అది చూడ్డానికి ఉంటుంది. దేశమే లేకపోతే అవన్నీ చూడలేం కదా! అంటే మనం మాట్లాడేది ఎలా ఉంటుంది అంటే చాలామంది ఈ కమ్యూనిస్ట్ భావజాలాలతోటొచ్చి ఏదేదో పిచ్చివాగుడు వాగుతుంటారు. వాళ్ళకేంటంటే ఆహ్, రష్యా ఒక దేశం తప్ప అప్పట్లో కమ్యూనిస్ట్స్ అక్కడ వచ్చారు. లేదా ఇప్పుడు చైనా ఒక దేశం తప్ప వేరే దేశాలు స్ట్రాంగ్‌గా ఉండకూడదని వాళ్ళకొక కోడ్. దాంతోటేంటంటే వాళ్ళు ఇంటర్నల్లీ వీక్ చేయడానికి ఇలాంటి థియరీస్ అవి తీసుకొస్తూ ఉంటారు. కానీ మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే పోలీస్ స్టేషన్‌కే తలుపులుంటాయి. పోలీస్ స్టేషన్‌కే గోడలుంటాయి. అలాంటిది ఆహ్, మీరు దేశానికి సైన్యం ఒక గోడ లాంటిది. మనకి ఆ గోడ లేకపోతే మన రిసోర్సెస్ తీసేసుకోవడానికి, మన భూమి ఆక్రమించుకోవడానికి లోపలికి చొరబడేవాళ్ళు చాలామందుంటారు. ఇప్పుడు చైనా సలామీ స్లైసింగ్ లేదా ఫిస్ట్ అండ్ ఫింగర్ స్ట్రాటజీ అని ఉంది. పాకిస్తాన్ కాశ్మీర్, పంజాబ్ తీసేసుకోవాలని వాళ్ళకి ఇంటెంట్ ఉంది. ఆహ్, అరుణాచల్ ప్రదేశ్ తీసేసుకోవాలని చైనాకి ఇంటెంట్ ఉంది. రైట్. అలాగే బంగ్లాదేశ్‌కేమో గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళకొక ఇంటెంట్ ఉంది. సో, వీటన్నిటి వల్ల ఏంటంటే హాస్టైల్ నైబర్‌హుడ్‌లో మనం నాకు ఆహ్, డబ్బులు సరిపోవట్లేదు గాబట్టి నేను ఆహ్, యూ నో డిఫెన్స్ మీద స్పెండ్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ రీజనబుల్ ఆర్గ్యుమెంట్ ఒకటి. 2 మనం ఎక్కడైతే ఉండేవాళ్ళమో 1947 గాని, 1962 చైనా వార్ టైమ్‌లో గాని అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మన డిఫెన్స్ కేపబిలిటీలో కూడా. ఎవరైనా సరే ఓ దేశం సామర్థ్యంగా ఉండాలి అంటే 2.5-3.5% ఆఫ్ దేర్ జీడీపీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. మనమేమి అన్‌రీజనబుల్‌గా ఇన్వెస్ట్ చేయమనట్లేదు. వేరే వాళ్ళందరూ ఎంత చేస్తున్నారో అంతే చేయమంటున్నాం. అంటే మనకి సెక్యూరిటీ థ్రెట్స్ ఎక్కువున్నాయి కదా! అని చెప్పి మనం ఎక్కువ చేయమని కూడా అనట్లేదు. మనం ఏమంటున్నాం అంటే 2.5%-3.5% చెయ్యండి. అది రీజనబుల్ అమౌంట్. ఈరోజు ఏమవుతుంది మనకి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే మనకి బార్డర్స్ కూడా స్ట్రెయిట్‌గా లేవు. రైట్. అన్నీ ఇలా ఎగుడు దిగుడుగా ఉంటాయి. దాంతోటేంటంటే మీకు ఫ్లాంక్స్ చాలా క్రియేట్ అవుతాయి. అంటే చాలా పాయింట్స్‌లో మీరు ఎంట్రీ చేయొచ్చు యాస్ ఎ ఎనిమీ. సో, వాటిని గార్డ్ చేయడం చాలా కాంప్లికేటెడ్ జాబ్. అంటే మనం ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు వాడు అక్కడి నుంచి వస్తున్నాడు, వీడు చూసేసి కాల్చేసాడు అన్నట్టు జరగదనమాట. సో, అందుకోసం అని చెప్పేసి మనం సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది క్రిటికల్. మనం బడ్జెట్ ఇప్పుడు బాగానే స్పెండ్ చేస్తున్నాము. రైట్? సో, అదంతా మనకు కావాల్సినట్టు మన కేపబిలిటీస్‌ని పెంచేటట్లు యూజ్ అవుతుందనుకుంటున్నారా ఇప్పుడు? ఆహ్, సో, ఓకే. నేను మీతో కొంచెం ఇక్కడ ఏకీభవించను. మనం బానే స్పెండ్ చేయట్లేదు. మనం చేయట్లేదా? యాక్చువల్లీ వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాం. దానికి కారణం మనం ఏదో పీస్ లవింగ్ నేషన్ అని, మనకి యుద్ధాలు నచ్చవని ఇలాంటి పిచ్చి పిచ్చి యూ నో మైండ్ సెట్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మనని కంట్రోల్ చేయడానికి మన వైపు నుంచి ఆర్మ్డ్ రెబెలియన్ అంటే 1857 రివోల్ట్ తర్వాత మళ్ళీ ఇండియాలో ఆర్మ్డ్ రెబెలియన్ రాకూడదని అప్పుడు వాళ్ళొక కాంగ్రెస్ పార్టీ లాంటిది క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు సేఫ్టీ వాల్వ్ అనేవారు.
దేశంలో 25 లక్షల మంది కంటే ఎక్కువ ఫస్ట్ వరల్డ్ వార్‌లోను, అంతకంటే ఎక్కువ సెకండ్ వరల్డ్ వార్‌లోను ఇండియన్స్ వెళ్లి ఫైట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళు గెలవడానికి, బ్రిటిషర్స్ గెలవడానికి చాలా పెద్ద కారణం మన ఇండియన్ ఫోర్సెస్ ఫైట్ చేయడమే. ఇలాంటి పరిస్థితిలో మనం పీస్ గురించి, శాంతి గురించి మాట్లాడడం మూర్ఖత్వం. రైట్? అవతల వాళ్ళుకి ఆ ఇంటెంట్ లేకపోతే మనం శాంతి గురించి మాట్లాడితే మనం చేతకాని వాళ్ళం అని అనుకుంటారు తప్ప, మనకి శక్తి ఉందని ఎవరు భావించరు. ఈరోజు మన డిఫెన్స్ స్పెండింగ్ 1.5% కంటే తక్కువ ఉంది జీడీపీది. అది పెరగాలి ఇంకా. 2.5, 3% అవ్వాలి. మా 3% ఎలా అయితే ఎకానమీ పెరుగుతుందో, పెరిగే ఎకానమీని గార్డ్ చేయడానికి మనకు అలాగే ఇప్పుడు అంటే సింపుల్‌గా ఆలోచించాలంటే, ఇదివరకు మనకి సోమాలియా పైరేట్స్ ఇష్యూ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు సోమాలియా పైరేట్స్ మనకొచ్చే మర్చెంట్ షిప్స్‌ని, అంటే మనకి ఆయిల్ గానీ, యూ నో వేరే ఎక్విప్‌మెంట్ గానీ ఇంపోర్ట్ చేసుకునే వాటిని లేదా ఎక్స్‌పోర్ట్ చేసిన వాటిని తీసేసుకోవాలని ప్రయత్నిస్తారు. రైట్. తర్వాత వాళ్ళు తక్కువ రేట్లకి అమ్మేసుకుంటారు. అలాంటివి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే ఎలా అయితే మన ఎకానమీ పెరుగుతుందో అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి శక్తి కావాలి. అది ఆ సైన్య శక్తి లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. హుహు. కొన్నిట్లలో బానే తయారు చేసుకుంటున్నాం మనం. అంటే మన లోకల్‌లో మేక్ ఇన్ ఇండియా అని జెప్పేసి మనం రాకెట్స్ గానీ, ఐసీబీఎమ్స్ గానీ, తర్వాత నేవల్ షిప్స్ గానీ, బట్ కొన్ని బేసిక్ ఎక్విప్‌మెంట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అసాల్ట్ రైఫిల్. సో, మనకక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంకా ఓల్డ్ ఎక్విప్‌మెంట్‌నే యూజ్ జేస్తున్నారు మన ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే మనం ఇంత స్పెండ్ చేసినప్పటికీ ఆఫ్‌కోర్స్ కొంచెం అంటే తక్కువని మీరంటున్నారు. బట్ అది స్పెండ్ చేసినప్పటికీ వి వర్ అనేబుల్ టు రీప్లేస్ అసాల్ట్ రైఫిల్ అంటే అవును. బేసిక్ థింగ్ అనేది. అవును. సో, దీన్ని మీరు ఎలా చూస్తారు? అండ్ మనకిప్పుడు దాన్ని ప్రిపేర్డ్‌నెస్ ఎలా ఉండాలి మనకిప్పుడు ఫ్యూచర్‌లో? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు మీరు. మనం రకరకాల డిఫెన్స్ ఎక్విప్‌మెంట్, చాలా హై ఎండ్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అంటే ఒక ట్యాంక్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఒక హౌయిట్జర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఏటాగ్స్ అని. అర్జున్ ట్యాంక్ మనం ప్రొడ్యూస్ చేసాం. సరే, ఇంజిన్ ఇప్పుడు అర్జున్ ట్యాంక్‌ది మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడ్యూస్ చేసాం. రైట్. వేరే వేరే షిప్స్ మనం బిల్డ్ చేస్తున్నాం. వీటన్నిటికంటే అసాల్ట్ రైఫిల్ కాంప్లెక్స్ టెక్నాలజీ కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఇంటెంట్‌ది ప్రాబ్లమ్. ఇంటెంట్. ఇంటెంట్. 2 టు క్రియేట్ వెరీ వెరీ పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్. అంటే చాలా ఏళ్ళు, అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి వాళ్ళు ఓవర్ టైమే చేస్తారు. అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈస్ వర్కింగ్ ఎట్ కొంచెం 100. ఆడియన్స్‌కి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఏంటో చెప్తారా? అంటే జస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాట్ అంటే వాట్ డు దే డు? ఆయుధ సామగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలనమాట. బ్రిటిషర్స్ మన దేశం వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ 64 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండేవి. వరల్డ్ క్లాస్ 64 64. రకరకాల ఆయుధ సామగ్రి తయారు చేసేవారు. వాటిని మధ్యలో నెహ్రూ గారు వచ్చినప్పుడు నాశనం చేసి, వాటిలో చెంబులు, కంచాలు, స్వెటర్లు ఇవి చేయించడం మొదలెట్టారు. ఆ తర్వాత మనకి 62 వార్ తర్వాత మళ్ళీ వాటిని రివైవ్ చేసాము. మనం ఏం చేసామంటే శాంతి కాముకులం, శాంతి కాముకులం అనుకుంటూ ఆహ్, మనకి శాంతి లేదు, ఆయుధాలు లేవు. రైట్. మనం తీసుకున్న దారిని బట్టి. ఎందుకంటే వాళ్ళకి తెలియనిదేంటంటే శాంతి ఎలా వస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాలేదు అప్పట్లో. ఇప్పటికీ అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ సరిగ్గా చేయట్లేదు. అన్ని ఎక్విప్‌మెంట్స్‌లోకి డిఫెన్స్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ అయ్యేది అసాల్ట్ రైఫిల్. అసాల్ట్ రైఫిల్ టెక్నాలజీ పెద్ద కాంప్లికేటెడ్ టెక్నాలజీ కాదు. అందులో మంచి మెటలర్జీ ఉండాలి. అది తెలిసిందే. 2 అందులో ఆహ్, మంచి ఇంటర్నల్ కాంపోనెంట్ డిజైన్ ఉండాలి. అంటే ఈ రెండే దానికి. అంటే మీరు ఒక శాటిలైట్స్ డిజైన్ చేయగలరు, రాకెట్స్ డిజైన్ చేయగలరు, మంచి హై ఎండ్ ఎక్విప్‌మెంట్ డిజైన్ చేయగలరు. కానీ అసాల్ట్ రైఫిల్ డిజైన్ చేయలేరా అంటే అది మూర్ఖత్వం. డిజైన్ చేయకపోవడానికి ఒకటే కారణం ఇంటెంట్ లేకపోవడం. మనకి మన అసాల్ట్ రైఫిల్ చెయ్యాలి అని మనం గట్టిగా అనుకుంటే చేయగలం. కానీ చెయ్యట్లేదు. అర్థం కాని జనాలకేంటంటే ప్లస్ ఆహ్, కొంతమంది పొలిటీషియన్స్ వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్‌లివ్వడం. ఆర్మీలో జనాలు జాయిన్ అయ్యేది చనిపోవడానికి. మనం అంటే అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్‌లోకి మనం ప్రాబబ్లీ ఒకే కంట్రీ ఇంకా సింగిల్ షాట్, డ్యూయల్ షాట్, ట్రిపుల్ షాట్ రైఫిల్ అంటే ఇన్సాస్ రైఫిల్ లాంటి లో గ్రేడ్ రైఫిల్ యూజ్ చేస్తుంది. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనకేంటంటే అన్ని వెదర్‌లో పనిచేయాలంటే ఒక 3 రకాల, అంటే ఇంటర్నల్ మెకానిజం డిజైన్‌ని బట్టి 3 రకాల
అసాల్ట్ రైఫిల్స్ ప్రిడామినెంట్‌లీ ఉంటాయి. అంటే కొన్ని హైబ్రిడ్ కూడా ఉన్నాయి కానీ ఈ 3 రకాల అసాల్ట్ రైఫిల్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే డైరెక్ట్ గ్యాస్ ఇంపింజ్‌మెంట్ అంటారు. హుహు. అంటే ఓన్లీ గ్యాస్ బుల్లెట్‌ని ప్రొపెల్ చేస్తుంది, తోస్తుంది వెనక్కి. నెక్స్ట్ మ్యాగజైన్ నుంచి గన్‌లో నెక్స్ట్ గన్‌లోకి నెక్స్ట్ ఫైర్ రౌండ్ చేయడానికి. లోడ్ అవ్వడానికి హుహు. గ్యాస్ వచ్చి బోల్ట్‌ని వెనక్కి తోస్తే ఉన్న క్యాట్రిడ్జ్ ఇజెక్ట్ అయిపోయి కొత్త క్యాట్రిడ్జ్ వస్తుంది. కొత్త బుల్లెట్, క్యాట్రిడ్జ్ అంటే బుల్లెట్. డైరెక్ట్ గ్యాస్ ఇంపింజ్‌మెంట్ అన్నది ఒకటి. అది కానీ ఎక్కువ రిలయబుల్ కాదు. యాక్యురేట్‌గా ఉంటుంది కానీ రిలయబుల్ కాదు. యాక్యురేట్‌గా లైట్‌గా ఉంటుంది, రిలయబుల్ కాదు. రెండోది షార్ట్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ అంటారు. షార్ట్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ అంటే ఒక 2 కాంపోనెంట్లు ఉంటాయి. ఓకే. ఆహ్, ఒక మెటల్ రాడ్ ఉంటుంది గ్యాస్ చేంబర్‌లో. ఆ మెటల్ రాడ్ వచ్చి బోల్ట్‌ని తోస్తుంది. బోల్ట్ అంటే బుల్లెట్‌ని పట్టుకొని ఇజెక్ట్ చేసేదాన్ని బోల్ట్ అంటారు. ఆ బోల్ట్‌ని తోస్తుంది. ఆ బోల్ట్ ఆహ్, ఆహ్, ఇజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాట్రిడ్జ్ మళ్ళీ స్ప్రింగ్ వల్ల వెనక్కి పుష్ అయ్యేటప్పటికి నెక్స్ట్ క్యాట్రిడ్జ్ లోడ్ అవుతుంది. ఇదే థర్డ్ స్ట్రక్చర్ లాంగ్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్. లాంగ్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ చాలా రిలయబుల్. ఆహ్, చాలా మెషిన్ గన్స్‌లో వాడే టెక్నాలజీ అది. లాంగ్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్. ఎందుకంటే అది చాలా లాంగ్ లాస్టింగ్, హైలీ రిలయబుల్. మనకి AK-47 ఇష్టం అంటే లాంగ్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ ఇష్టం అని అర్థం. ఓకే. ఆర్మీకి. హుహు. లాంగ్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ మనకి ఇంటర్నల్ డిజైన్ మనకు అర్థమైపోయింది. బయట మెటలర్జీ ఒకటే మనం సార్ట్ ఔట్ చేసి డిజైన్ వైస్ అంబిడెక్స్ట్రస్ అంటే 2 చేతులతోటి ఉపయోగించగలిగేలాగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉపయోగించగలిగేలాగా, రైట్ హ్యాండర్స్ ఉపయోగించగలిగేలాగా డిజైన్ చేయాలి. మన దగ్గర అస్తర్ డిఫెన్స్ అని ఒక కంపెనీ ఉంది. కాలేజ్ పిల్లలొచ్చి అసాల్ట్ రైఫిల్స్ డిజైన్ చేసేసారు. హుహు. రైట్. సో, పిస్టల్స్ డిజైన్ చేశారు. సో, వీళ్ళు అది అంటే ఇండియన్ ఇంటెలెక్ట్ తలుచుకుంటే ప్రైవేట్ కంపెనీస్ అవి చేయలేకపోవడం అంటూ ఏం లేదు. అలాగే ట్రిపుల్ ఎస్ డిఫెన్స్ సొంతంగా వాళ్ళు అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్ రైఫిల్స్ తయారు చేశారు. మరి అలాంటప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్, ఏఆర్‌డి వీళ్ళు కలిసి ఎందుకు చేయలేరు? కరెక్ట్. చేయగలరు. ఇంటెంట్ ఒకటే ప్రాబ్లమ్ మన దగ్గర. ప్లస్ ప్రయారిటైజేషన్ కరెక్ట్‌గా లేకపోవడం. ఇప్పుడు మీరు మొత్తం ఆర్మీని ఓ 14,00,000 ఆర్మీ ఉంది అంటే, దానికి ఎలాంటి అసాల్ట్ రైఫిల్ కావాలి? ఆ అసాల్ట్ రైఫిల్‌లో ఎలాంటి బుల్లెట్ ఉండాలి? ఎందుకు అలాంటి బుల్లెట్ ఉండాలి? ఇవన్నీ ఆలోచించి మనం బిల్డ్ చేయాల్సొస్తుంది. అది మనం చేయట్లేదు. అది చేసిన రోజున మనం ఇన్ చాలా మందికి మన ఆహ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే కొంత భయం అనేదొస్తుంది. ఓకే. సో, మీరు ఇంతకుముందు డిజైన్ గురించి చెప్పారు. అంటే దాన్ని ఎలాబొరేట్ చేస్తే మీరు 3 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అని చెప్పారు కదా! అవును. మనకి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ జనరల్ ఐ థింక్ దే ఆర్ పర్చేసింగ్ విచ్ ఈస్ నాట్ ఆప్టిమల్ అని మరి ఆఫ్‌లైన్‌లో నాకు చెప్పారు మీరు. సో, అవును. దాని గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు AK-203 అని ఒక అసాల్ట్ రైఫిల్ రష్యా తోటి పార్ట్నర్ అయ్యి ఏకే 203 203 ఓకే. అసాల్ట్ రైఫిల్ రష్యాతో పార్ట్నర్ అయ్యి కొనుక్కుంటోంది. AK-203 అనే అసాల్ట్ రైఫిల్ AK-47ది కొంచెం అడ్వాన్స్ డెరివేటివ్. AK-47 అనే అసాల్ట్ రైఫిల్ 1947లో తయారైంది. హ్మ్. ఓకే. ఈరోజు మనం ఇంకా యూజ్ చేస్తున్నారు కదా! ఆ! AK-47 ఆ! ఇప్పటికి. ఇప్పటికి. రైట్. దాన్నేదో చాలా అడ్వాన్స్డ్ రైఫిల్ కింద మన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. 1947 నుంచి ఈరోజు మనం 2024లో ఉన్నాం. ఈ రోజు వరకు మనం దానికి ప్రత్యామ్నాయ అసాల్ట్ రైఫిల్ తయారు చేయలేదు అంటే అది ఇంటెంట్ తప్ప పొలిటికల్ ఇగ్నోరెన్స్ అండ్ ఆరగెన్స్ తప్ప ఇంక వేరే కారణం ఏమీ ఉండదు. ఇలాంటి అసాల్ట్ రైఫిల్‌ని మనం ఆహ్, ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం ఇన్నేళ్ల తర్వాత కూడా. మనంతట మనం తయారు చేయలేకపోతున్నాం అంటే అది చాలా సిగ్గుచేటనే చెప్పాలి హుహు. మన దేశానికి. అది ఒకవేళ మనం ఒక మంచి రెస్పెక్ట్‌ఫుల్ దేశంగా ఎదగాలి అంటే మన సొంత అసాల్ట్ రైఫిల్ మనకుండాలి. మన్ మన అసాల్ట్ రైఫిల్ మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే అసాల్ట్ రైఫిల్ ప్రతి వాళ్ళకి కనిపిస్తుంది. మన దగ్గర ఎన్ని ఐసీబీఎమ్స్ ఉన్నాయి, ఎన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. కామన్‌గా ఎవరికీ కనిపించదు. మనకి కనిపించేది మైండ్‌కి ఒక మోటివేషన్ ఇచ్చేది మన ఆర్మీకి, ఇన్ఫంట్రీకి మోటివేషన్ ఇచ్చేది అసాల్ట్ రైఫిల్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. విచ్ ఈస్ సంథింగ్ దట్ వి ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనఫ్ ఇన్ బిహేవియర్. ఎందుకు మీరు అగ్నివీర్‌ని అంటే మంచి స్కీమ్ కాదంటున్నారు? సీ ఆర్మీలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆర్మీలో ట్రైన్ అవ్వాలి అంటే వరల్డ్ ఓవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ బికమింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఆహ్, ట్రైనింగ్ ఇంటెన్సివ్. ఓకే. ట్రైనింగ్ ఇంటెన్సివ్. ట్రైనింగ్ ఇంటెన్సివ్. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ ఇండియన్ ఆర్మీ మూడో, నాలుగో బుల్లెట్స్ యూజ్ చేస్తుంది. ఓకే. రకాల బుల్లెట్స్ యూజ్ చేస్తుంది. 9mm ఒకటి యూజ్ చేస్తుంది. ఆహ్, సబ్ మెషిన్ కార్బిన్స్‌లో.
5.56 నేటో బుల్లెట్ యూజ్ చేస్తుంది. 5.56/45 వీళ్ళు యాక్చువల్లీ నేటో కూడా పూర్తిగా యూజ్ చేయరు. నేటో 5.56 నేటో లాంటి ఒక బుల్లెట్ యూజ్ చేస్తారు. అది కాకుండా 7.62/39 అంటే 7.62 రష్యన్ అని కూడా అంటారు దాన్ని. AK-47లో యూజ్ చేసే బుల్లెట్ యూజ్ చేస్తారు. అలాగే 7.62/51 బుల్లెట్ అంటే అది 7.62 నేటో అంటారు. నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాళ్ళు యూజ్ చేసే బుల్లెట్. కామన్‌గా యూజ్ చేసే బుల్లెట్ అనమాట అది. సో, ఇలాంటివి 4 బుల్లెట్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషిని ట్రైన్ చేయాలి అంటే 4 వెపన్స్ మీద అది ఇట్ విల్ టేక్ ఎ వైల్. అంటే ట్రైనింగ్ అంటే ఓన్లీ బుల్లెట్ కరెక్ట్‌గా ఎలా ఫైర్ చేయాలని ఒకటే కాదు. అది నువ్వు చీకట్లో ఇప్పి మళ్ళీ అసెంబుల్ చేయగలగాలి. హ్మ్. విత్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. కళ్ళు మూసుకొని ఇప్పి అసెంబుల్ చేయగలగాలి. కళ్ళు మూసుకొని ఎందుకు అంటే బికాజ్ యూ విల్ బి ఏబుల్ టు డూ దట్ చీకట్లో ఉన్నప్పుడు. ఇన్ డార్క్‌నెస్. హ్మ్. అది కాకుండా కాల్ గుస్తాఫ్ ఎలా యూజ్ చేయాలి, యూనో ఇలాంటివి మనం ప్రతీదీ ఒక 1-2 మంత్స్ ట్రైనింగ్ అనుకున్నా సరే మీకు ఇలాంటివి నేర్చుకోవాల్సినవి అంటే బేసిక్ టాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. మెనూవరింగ్ ఉంటుంది. యూనో కవర్ ఫైర్ ఎలా ఇవ్వాలి, మెనూవర్ ఎలా చేయాలి, అన్నీ కూడా చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్స్ అనమాట. ఈ ట్రైనింగ్స్ సరిగ్గా నేర్చుకుంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. రైట్. అండ్ ఫస్ట్ 3-4 ఇయర్స్ చాలా క్రిటికల్. అంటే అప్పుడు చాలా క్రిటికల్ విషయాలు నేర్చుకుంటారు. అవి నార్మల్‌గా అంటే నేను చెప్పా కదా! మామూలుగానే అసలు అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా తక్కువ. దానికి తోడు యూనో ఆహ్, చాలామంది ఆర్మీలోకి వెళ్ళేది సెకండ్ టియర్, థర్డ్ టియర్ సిటీస్, అవును. టౌన్స్ నుంచి. సో, వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్, ఆ దృక్పథం ఎక్కువుండదు. సో, అలాంటి వాళ్ళని మీరు ట్రైనింగ్ ఏమో 6 నెలలకు కుదించేసి 3.5 ఏళ్ళు మీరు వెళ్ళి అక్కడ ఫైట్ చేయాలి అంటే 4 ఏళ్ల తర్వాత నేను ఆర్మీలో ఉంటానో, ఉండనో తెలీదు. రైట్. నేను ఆర్మీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? సీఐఎస్ఎఫ్‌లో ఎందుకు జాయిన్ అవ్వకూడదనుకుంటారు. బీఎస్ఎఫ్‌లో ఎందుకు జాయిన్ అవ్వకూడదనుకుంటారు. ఇలాంటిది మనకి ఆర్మీకి మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ మనకి ఆఫీసర్ షార్టేజ్ ఉంది. రైట్. అలాంటిది ఆహ్, అట్ అ సోల్జర్ లెవెల్ కూడా మనకు షార్టేజెస్ వచ్చాయనుకోండి. ఇన్ఫంట్రీ సోల్జర్ లెవెల్‌లో అంటే బిలో ఆఫీసర్ ర్యాంక్ కూడా మనకు షార్టేజెస్ వస్తే మనం చాలా స్ట్రగుల్ అవుతాం యాస్ ఎన్ ఆర్మీ. 2 మన టెర్రెయిన్ అలాంటిది కాదు. రైట్. ఇప్పుడు మనం ఏమైందంటే అంటే 6 మంత్స్‌లో మనం అన్ని టెర్రైన్స్‌లో గూడా మనం ట్రైన్ ట్రైనింగ్ చేయలేము. సో, చేయడానికి వీలు కాదు. ఐడియల్లీ 1-1.5 ఇయర్స్ ఇస్ అ గుడ్ టెన్యూర్. హుహు. అంటే అట్‌లీస్ట్ ఒక 3-4 10 ఇయర్స్‌లో ట్రైనింగ్ అనేది లైఫ్ లాంగ్ సోల్జర్‌కి జరుగుతుంది. అది తప్పు కాదు. కానీ నా వ్యూ ఏంటంటే మీరు అతన్ని మామూలుగా గూడా ఒక ట్రైనింగ్ అయ్యేటప్పటికి డైరెక్ట్ వార్ జోన్‌లోకి డిప్లాయ్ చేసేటట్టుగా అతను ట్రైన్ అవ్వాలి. హుహు. మీరు మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఏదో ట్రైన్ చేస్తాను. నేను నా రెజిమెంట్‌కెళ్ళిన తర్వాత అక్కడ రెజిమెంట్ ఏదో ట్రైన్ చేస్తాను. అవి కంటిన్యూయస్ ట్రైనింగ్ ఉంటాయి అవి. అందులో దేర్ ఆర్ నో 2 థింగ్స్. బట్ వాళ్ళు రెజిమెంట్‌లోకెళ్ళేటప్పటికే వాళ్ళు ఒక స్ట్రాంగ్ సోల్జర్ కింద వెళ్ళగలిగితే ఇంకక్కడ స్కిల్స్ హోన్ చేయాల్సి రాకుండా బానే ఉంటుంది. రెండోదేంటంటే నేను 4 ఏళ్ల తర్వాత ఓ 75% మంది వెళ్ళిపోతారు ఇందులోంచి. అంటే ఒక 100 మందిని తీసుకుంటే 75 మంది ఉండరు 4 ఏళ్ల తర్వాత. ఆర్మీ ఎప్పుడు కూడా ఒక టీమ్స్‌లో ఫైట్ చేస్తాయి. రైట్. ఒక సెక్షన్ అంటారు. సెక్షన్ అంటే 10-12 మెంబర్ టీమ్ అనమాట. అది విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఇన్ నార్మల్ ఇన్ఫంట్రీ. స్పెషల్ ఫోర్సెస్ అయితే 5-6 మెంబర్స్ టీమ్‌లో వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇంత చిన్న టీమ్స్‌లో ఉన్నప్పుడు మీరు కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే ఇప్పుడు నేను ఫైర్ చేస్తున్నాను. నేను లెఫ్ట్ ఫైర్ చేస్తానని చెప్తాను. మీరు నా లైన్ ఆఫ్ ఫైర్‌లోకి మీరు రాకూడదు. మీరు రైట్‌కి వెళ్ళాలి. నేను లెఫ్ట్‌కి వెళ్ళాలి. రైట్. ఇది డ్రిల్లింగ్ చేయడానికి, ఇది మైండ్‌లో అలవరుచుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మీరు కలిసి చాలా ట్రైన్ చేయాలి. సో, వాళ్ళు సెక్షన్‌లో ఉన్నప్పుడు అంటే స్మాలెస్ట్ యూనిట్ సెక్షన్ అని అన్నారు గదా! సో, ఆ సెక్షన్ అదే అలానే కంటిన్యూ అవుతుందా ఇయర్స్ లాంగ్? అంటే మీరు ఒక ఆర్ మారుతూ రెజిమెంట్‌లో ఉంటారా? లేదు. ఒక రెజిమెంట్‌లో ఉంటే మీరు ఆ రెజిమెంట్‌లో పార్ట్ ఆ సెక్షన్‌లో పని చేస్తారు. మీరు ప్రమోట్ అయితే హుహు. ఆ హ్మ్. సెక్షన్‌లో హ్మ్. ఉండొచ్చు. హ్మ్. వేరే ఉండొచ్చు. కానీ మీకు కంపల్సరీగా మూవ్ అయిపోతారు అన్న సిట్యుయేషన్ ఉండదు. హ్మ్. ఈ అగ్నివీర్ స్కీమ్‌లో అలా ఉంది. సో, అది నాట్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఎనీవన్ టు జాయిన్. సో, నేను ఆర్మీలో జాయిన్ అయితే నాకు పెద్ద ఫ్యూచర్ ఏముంటుంది అని అనుకుంటే మంచివాళ్ళు ఎవరు ఆర్మీ వైపు రానే రారు.
అంటే మీ అంతట మీరే మరి అగ్నివీర్ స్కీమ్‌ని అంటే మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్ రిక్రూట్‌మెంట్ నాశనం చేసినట్టు కదా! హ్మ్. సో, ఇలాంటివేంటంటే స్టూపిడ్ డెసిషన్స్ తీసుకునే ముందు కొంచెం బాగా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. సో, ఏదన్నా మీరు అంటే ఆలోచిస్తే దాన్ని ఎలా మోడిఫై చేయొచ్చు? 'అగ్నివీర్' స్కీమ్ ఉంది ఇప్పుడు. రైట్? అంటే సో, ఇప్పుడు దాన్ని ఎలా ఆల్రెడీ మోడిఫై చేస్తే మోడిఫై చేస్తామని అంటున్నారు. నా ఓకే. వ్యూ ఏంటంటే అట్‌లీస్ట్ 10 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 7 ఇయర్స్ అంటున్నారు మేజర్ జనరల్స్ వాళ్ళు గాని. ఐయామ్ నాట్ ఎ జనరల్ ఆర్ నాట్ సంబడీ హూస్ ట్రైన్డ్ యాస్ ఎ ప్రాపర్ మిలిటరీ గై. బట్ మై పర్స్పెక్టివ్ ఇస్ అంటే ఫ్రమ్ ఆల్ ద రీడింగ్ అండ్ రిసర్చ్ దట్ ఐ హావ్ డన్ కనీసం ఒక 10 ఏళ్ళు టెన్యూర్ ఉండాలి. రైట్? సోల్జర్‌ది. అందులోంచి ఏడాదో, ఏడాదిన్నరో ఫైట్ చేయాలి. 10 ఏళ్ల తర్వాత అట్‌లీస్ట్ 75% షుడ్ బి అబ్సార్బ్డ్ హుహు. ఫర్ లాంగర్ టర్మ్ సర్వీస్ ఇన్ ది ఆర్మీ. ఓకే. అది అయిపోయిన తర్వాత కంపల్సరీగా బీఎస్ఎఫ్‌లోకి, సీఐఎస్ఎఫ్‌లోకి వాళ్ళు మూవ్ చేయగలగాలి. ఈ 25% మందిని కూడా. ఎవరినైతే మనం ఎందుకంటే వీళ్ళకి ఉన్న ట్రైనింగ్, వీళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ మనం రెప్లికేట్ చేయడం చాలా కష్టం. ఆహా! ఓకే. రైట్? ఎందుకంటే 2 ఇయర్స్ మీరు ప్రతిసారి 2 ఇయర్స్ పీస్ పోస్టింగ్ 2 ఇయర్స్ పోస్టింగ్ ఇన్ యూ నో ఆహ్, హార్డ్ ప్లేసెస్ ఉంటుంది. మరి అలాంటి చోట మీరు ఎలాగా ట్రైన్డ్ రిసోర్సెస్‌ని మీరెలా వదులుకుంటారు? సో, వీళ్ళని కంపల్సరీగా బీఎస్ఎఫ్‌లో. ఇక్కడేంటంటే బీఎస్ఎఫ్ వాళ్ళకి, వీళ్ళకి టర్ఫ్ వార్స్ అవి జరుగుతాయి. ఆహా! లేదు మేము బీఎస్ఎఫ్ వాళ్ళం, మేము మా వాళ్ళని మేమే ట్రైన్ చేసుకున్నాం. మీరెవడయ్యా? ఆ! ఆ! దేశంకి సంబంధించిన రిసోర్సెస్ వాళ్ళు. మీరెవరో చెప్పడానికి? రైట్. ఎందుకంటే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఏమంటే హోమ్ మినిస్ట్రీ కింద ఉన్నాయి. హుహు. ఆర్మీ అవి డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటాయి. ఓకే. సో, డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు మళ్ళా అగ్రీ అవ్వాలి. రైట్. వాళ్ళు అగ్రీ అవ్వడం ఈజీయే. ఎందుకంటే సేమ్ పార్టీ మేబీ. బట్ బీఎస్ఎఫ్ హెడ్సును వాళ్ళు అగ్రీ అవ్వరు. హుహు. నా వ్యూ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో బీఎస్ఎఫ్‌ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిఫెన్సివ్ ఫోర్స్ కింద మనం తయారు చేసుకొని, ఆర్మీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫెన్సివ్ ఫోర్స్ కింద తయారు చేయాలి. హుహు. ఈరోజు ఏమవుతుంది అంటే డిఫెన్స్ చేయాలన్నా, ఆఫెన్సివ్ రోల్‌లో ఉండాలన్నా ఆర్మీ వాళ్ళే చేయాలి. సో, ఒక యుద్ధం వచ్చింది అంటే బీఎస్ఎఫ్ వాళ్ళు వెనక్కి మూవ్ అయ్యి హ్మ్. రైట్. ఆర్మీ వాళ్ళు వెళ్లి వాళ్ళని రీప్లేస్ చేస్తారు. ఓకే. అలాంటి సిట్యుయేషన్ చాలా కష్టం. ఎందుకంటే ఒక లార్జ్ పోర్షన్ ఆఫ్ ఇన్ఫంట్రీ ట్రైన్డ్ పీపుల్ టోపోగ్రఫీ గాని, ల్యాండ్‌స్కేప్ గాని తెలిసిన వాళ్ళు. అంటే చుట్టుపక్కల టెరైన్ అది తెలిసిన వాళ్ళని మీరు హ్మ్. యూ ఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్. అది కరెక్ట్. చాలా పూర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆర్మీ. సో, నా వ్యూ ఏంటంటే ఫుల్‌గా ఆర్మీని లాంగ్ టర్మ్‌లో ఆఫెన్సివ్ పర్పస్‌కి మాత్రమే చేయాలి. అంటే మొత్తం ఆర్మీని స్ట్రైక్ కోర్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో, నాకు ఆల్‌వేస్ ఈ క్వెషన్ ఉంటుంది. అసలు కొలాబరేషన్ ఎలా జరుగుతుంది అని. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫోర్స్ ఉంది. నేవీ దగ్గర సెపరేట్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. రైట్? యాహ్! ఈ ఆర్మీ, నేవీ ఎయిర్ ఫోర్స్ రైట్? ఏదన్నా మనకి వార్ వచ్చినప్పుడు హ్మ్. అసలు ఎలా కోఆర్డినేట్ చేస్తాయి? ఎందుకంటే మొత్తం అందరూ కలిసి పని చేయాల్సి రావచ్చు. త్రివిధ దళాధిపతి అని ఉన్నా బట్ లోయర్ హైరార్కీలో హ్మ్. కదా! వాళ్ళ కొలాబరేషన్ ఎలా వస్తుంది? సో, కొలాబరేషన్ అంటే మల్టిపుల్ యాస్పెక్ట్స్ ఉంటాయండి అందులో. ఆహ్, లెట్ అస్ లుక్ ఎట్ ఇట్ యాస్ లిటిల్ డిఫరెంట్‌లీ. అంటే ఇదివరకు మనకి పెద్ద కొలాబరేషన్ ఉండేది కాదు. కానీ క్రిటికల్ వార్స్ వచ్చినప్పుడు అంటే ఫర్ ఇన్‌స్టెన్స్ 1971 వార్ మన దేశంలోనే గర్వించదగ్గ యుద్ధం అది. ఎందుకంటే మనం ఒక సూపర్ పవర్ సపోర్ట్ చేస్తున్న హైలీ ఎక్విప్డ్ ఆర్మీని మనం 15 రోజుల్లో ఓడించేసాం. కరెక్ట్. ఓకే. ఓడించేసి ఆల్‌మోస్ట్ 93,000 మందిని మనం క్యాప్చర్ చేసాము. బందీల కింద తీసుకున్నాం. విచ్ వాస్ ద బిగ్గెస్ట్ సరెండర్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. అండ్ ఐ థింక్ వరల్డ్ వార్ 2లో గూడా ఆ సరెండర్ 3, 4 ఏళ్ల తర్వాత వచ్చిందేమో. మనకు 15 రోజుల్లో వచ్చింది. రైట్? సో, ఇట్ వాస్ వెరీ వెరీ ఆహ్, బ్యూటిఫుల్ వార్ ఫ్రమ్ ఎ స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్. ఆ రోజు ఏం చేశారంటే ఆర్మీ హెడ్‌ని త్రివిధ దళాధిపతిగా చేసేసి కోఆర్డినేట్ చేయాలి అన్నారు. మన ఆర్మీస్ అన్నీ కూడా ప్రొఫెషనల్ ఫోర్సెస్. మన డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ కూడా. వాళ్ళలో కోఆర్డినేషన్ అంటే ఈరోజు అంటే ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ గానీ, ఆహ్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో గానీ, ఓటీఏలో గానీ అందరూ కలిసి ట్రైన్ చేయడం అన్నది ఒక ఆనవాయితీ. కానీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ తర్వాత వాళ్ళందరినీ కలిసి ట్రైన్ చేయించడం, వాళ్ళు ఒకళ్ళకొక ఛాలెంజెస్ అర్థం చేసుకోవడం ఇవన్నీ చాలా ఏళ్ళు చేయలేదు.
దాని ఇంపాక్ట్ మనకి కార్గిల్‌లో బాగా తెలిసింది. కానీ మన వార్స్‌లో ఏంటంటే బికాజ్ మన ముగ్గురు ప్రొఫెషనల్సే కాబట్టి వాళ్ళు కోఆర్డినేట్ చేశారు గానీ, సమిష్టిగా హ్మ్. ఎక్విప్‌మెంట్ హ్మ్. కొనడం అన్నది గానీ, అది హ్మ్. జరిగేది కాదు. హుహు. సమిష్టిగా ఎక్విప్‌మెంట్ కొంటే ఏమవుతుందంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒస్తాయి. ఇప్పుడు మీరు, నేను ఉన్నాం. మనకి మనం ఏదో రియల్ ఎస్టేట్‌లోనో, దేంట్లోనో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. మనం ఒక డీలర్ దగ్గరికెళ్ళి మనం బేరం ఆడామనుకోండి. మేము ఇప్పుడు మీకు 2 కావాలి, నాకు 2 కావాలనుకోండి. మనం 4 తీసుకుంటామంటే వాడి రేట్ వేరేగా ఉంటుంది. అవును. మీరు వేరేగా వెళ్లి అతనితో నెగోషియేట్ చేసి, నేను వేరేగా వెళ్లి నెగోషియేట్ చేస్తే మనకి పర్చేసింగ్ యూ నో లెవరేజ్ ఉండదనమాట. హుహు. లెవరేజ్ కోసమని మనం కలిసిగా, సమిష్టిగా మనం పనిచేయడం అనేది చాలా క్రిటికల్. అది చాలా ఏళ్ళు చేయలేదు. ఇప్పుడు రీసెంట్‌గా ఆహ్, గ్రేట్ జనరల్ బిపిన్ రావత్‌ని త్రివిధ దళాధిపతిగా ప్రమోట్ చేసి అతన్ని 4 స్టార్ జనరల్ చేశారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారనుకోండి హెలికాప్టర్. ఆయన తర్వాత ఇప్పుడు వేరే అతన్ని తీసుకొనొచ్చారు. అతను హి ఈజ్ ఆల్సో డూయింగ్. బట్ ఒక జాయింట్‌నెస్ అనేది ఓవర్‌నైట్ రాదది. ఓకే. హుహు. మీరు ఫోర్సెస్ కమిట్ చేయాల్సొస్తుంది. మీరు ఫోర్సెస్ కమిట్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ మీరు ఎయిర్ ఫోర్స్‌కెళ్ళి మీరు ల్యాండ్ అటాక్‌కి సపోర్ట్ చేసేటట్టుగా మీరు ఒక 5 స్క్వాడ్రన్స్‌ని మీరు కమిట్ చేయాలి దానికన్నారనుకోండి. ఎయిర్ ఫోర్స్ ఏమంటుంది నేను చేయలేను ఎందుకంటే నాకు కావాల్సింది 42 స్క్వాడ్రన్‌లు. నా దగ్గర ఉన్నది 31. సో, హ్మ్. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. హ్మ్. నేను ఆర్మీ చెప్పినట్టుగా వినేటట్టు నేను ఎయిర్ ఫోర్స్ 5 స్క్వాడ్రన్స్ నేను పెట్టలేను అంటారు వాళ్ళు. హ్మ్. రైట్? సో, మీకు ఎక్విప్‌మెంట్ తక్కువున్నప్పుడు, ఎక్విప్‌మెంట్ జాయింట్‌గా లేనప్పుడు, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ అలైన్డ్ అయ్యి లేనప్పుడు, జాయింట్‌నెస్ అనేది కొంచెం కష్టమైపోతుంది. అంటే మీరు జాయింట్‌నెస్ అనేది ఎందులో వస్తుంది? కమ్యూనికేషన్‌లో ఉండాలి, టాక్టిక్స్‌లో ఉండాలి. రైట్. ఆహ్, ఆహ్, మీరు ఎక్విప్‌మెంట్‌లో అంటే ఆహ్, ఫైటింగ్ ఎక్విప్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ ఆర్మీ ఏమో మాకు 155 హౌయిట్జర్ మేము కామన్‌గా వాడతాం అక్రాస్ ద బోర్డ్ అని ఆర్మీ ఆ! అంటోంది. ఆహ్, నేవీకి 150 హౌయిట్జర్ ఏ షిప్ మీద నాకు తెలిసినంత వరకైతే లేదు. సో, నేవీ వేరేగా గన్‌లు కొంటోంది. నేవల్ గన్స్ వేరే ఎక్కడి నుంచో. ఆ! వీళ్ళు వేరేగా కొంటున్నారు. సీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ బ్యాలెన్సింగ్ అది తప్ప అంటే గన్ అలైన్ చేసే ఇది తప్ప వేరే ఏది కూడా అందులో పెద్ద డిఫరెంట్ ఏం ఉండదు. హుహు. మీరు ఇంతకుముందు చెప్తున్నప్పుడు బ్యాటిల్ మనకి ప్లెయిన్‌లో డిఫరెంట్‌గా అవును. మౌంటైనస్ టెరైన్ ఎస్పెషల్లీ మన హిమాలయాస్‌లో. రైట్. ఎందుకంటే మనకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అక్కడ. రైట్. స్నో అని జెప్పేసి, ఆక్సిజన్ తక్కువగా ఉండడము, రైట్. తర్వాత మనకి సరిగ్గా సరైన ఎక్విప్‌మెంట్ లేకపోవడము. రైట్? సో, అంటే మీరు ఎలా కంపేర్ జేస్తారు? ఈ ప్లెయిన్‌లో ఫైట్ జేసే బ్యాటిల్స్‌కి అండ్ మౌంటైన్‌లో ఫైటులు జేసే బ్యాటిల్స్‌కి స్ట్రాటజీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఆహ్, అంటే మన ఫిజికల్ ఛాలెంజెస్ ఏముంటాయి? ఆహ్, ఐ థింక్ ప్లేన్స్‌లో గూడా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్లేన్స్ ఇన్ పంజాబ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ లెట్స్ సే ప్లేన్స్ ఇన్ మహారాష్ట్ర. హ్మ్. ఓకే. ప్లేన్స్ ఇన్ పంజాబ్ ఎలా డిఫరెంట్ అంటే, పంజాబ్‌లో నీళ్లు చాలా ఎక్కువుంటాయి. మట్టి చాలా వేరేగా ఉంటుంది. సో, మీరక్కడ హెవీ ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తే బురద వల్ల మ అందులో దూరిపోతుంది. హ్మ్. సో, మనం అది మనకి అడ్వాంటేజెస్‌గా ఒకసారి యూజ్ చేసాం 1965 వార్‌లో. ఆహ్, ఒక హార్స్ షేప్‌లో మన ఫోర్సెస్‌ని నిలబెట్టేసి హ్మ్. ఆహ్, మట్టిలోకంతా వీళ్ళు అది చెప్పే 65 వార్‌లో ఏమైందంటే కొత్త ట్యాంక్స్ పంపించారు. హ్మ్. పాటన్ ట్యాంక్సో ఏవో వాళ్ళకి ఇచ్చారు. పాకిస్తాన్ వాళ్ళకి, యూఎస్ వాళ్ళు. యూఎస్ వాళ్ళిచ్చింది. పాటన్ ట్యాంక్స్ ఇస్తే అవి చాలా హెవీ ట్యాంక్స్, చాలా స్ట్రాంగ్ ట్యాంక్స్. సో, మన వాళ్ళు ఏం చేశారంటే నీళ్లు వదిలేసారు. హ్మ్. కాలువలు పగలగొట్టేసి. హ్మ్. యూ షేప్‌లో, హార్స్ షూ షేప్‌లో మన ఫోర్సెస్‌ని నుంచోబెట్టి హ్మ్. వాళ్ళు ఆ యూ షేప్‌లోకొచ్చేలాగా చేశారు. హ్మ్. అందులో వాళ్ళ ట్యాంక్స్ అన్నీ ఇరుక్కుపోయాయి. హ్మ్. ఎందుకంటే బురద ఉంటుంది కాబట్టి. హుహు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవ్రీ టెర్రెయిన్ హాస్ గాట్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ సమ్ డిసడ్వాంటేజెస్. అవి మనం అర్థం చేసుకుంటే మనకది అడ్వాంటేజ్‌గాను వాడుకోవచ్చు. దాని డిసడ్వాంటేజెస్ తెలిస్తే మనం ఆ డిసడ్వాంటేజ్‌ని కౌంటర్ చేయడానికి చూడొచ్చు. ఇప్పుడు ప్లేన్స్‌లో ఇలాంటి ఛాలెంజెస్ చాలా వస్తాయి. మీకు చాలా దూరం వరకు మీరు ప్లేన్స్‌లో చూడొచ్చు. ఎనిమీని. సో, మీకు సర్ప్రైజ్ అటాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది త్రూ హుహు. ఫుట్.
హుహు. రైట్. కానీ అదే మౌంటైన్స్‌లో చాలా ఈజీ. రైట్. సర్ప్రైజ్ అటాక్ మీ మీద చేయడం. మౌంటైన్‌లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పైన ఉండొచ్చు. మీరు శత్రువు వస్తుంటే మీకు తెలుస్తుంది. రైట్. సో, సర్ప్రైజ్ అటాక్ ప్రివెంట్ చేయాలి అంటే మీరు ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. హుహు. మీ సప్లైస్ ప్రాబ్లమ్ వస్తుంది. మీరు మౌంటైన్స్‌లో మీకు బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. వెదర్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ చాలా కోల్డ్‌గా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఇంకా హ్యూమిడ్‌గా ఉంటుంది ప్లేన్స్‌లో. రైట్. సీ షోర్‌లో ఇంకా హ్యూమిడ్‌గా ఉంటుంది. సో, ఈచ్ టెర్రెయిన్ ఒక వేరే ఛాలెంజ్ మనకి త్రో చేస్తుంది. ఎక్విప్‌మెంట్ మీద అదేంటంటే మనకి మాయిశ్చర్ ఎక్కువుంటే కొరోజ్ అయిపోతాయి. స్నో ఎక్కువుంటే ఫ్రీజ్ అయిపోతాయి. రైట్. బ్యాటరీస్ అవి సరిగ్గా పనిచేయవు. రైట్. సో, మీకు ఫ్యూయల్‌లో యాంటీ ఫ్రీజింగ్ మిక్స్చర్ లేకపోతే మీకక్కడ పనిచేయవు. సో, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయన్నమాట. హుహు. హ్మ్. ఓకే. సో, బ్యాటిల్ ప్లాన్ ఎలా ఉంటుంది? అంటే యూజువల్‌గా మనకి ఏదన్నా అంటే మన మూవీస్‌లో చూపించినట్టు ఏదన్నా ఒక ప్లేస్‌లో టెర్రరిస్ట్‌లు ఉన్నారనుకోండి. సో, వాళ్ళనెళ్లి అటాక్ చేయమని చెప్తున్నప్పుడు హ్మ్. సో, యూజువల్‌గా కామన్‌గా వీళ్ళు అప్లై చేసే టాక్టిక్స్ ఏంటి? ఈ అంటే మేబీ నేను టాక్టిక్స్ గురించి మాట్లాడడానికి అంత కాంపిటెంట్ కాదేమో గానీ, అంటే నేను చదివింది ఏం చెప్పగలుగుతానంటే 2 ఆర్ 3 అప్రోచెస్ టు ఆల్ టాక్టిక్స్ రైట్. ఒకటి మీరు ఎనిమీని సరౌండ్ చేయడం. రెండోది ఎనిమీ లీడర్‌షిప్‌ని చంపేయడం. హుహు. రైట్. ఆహ్, 3 ఎనిమీ ఎస్కేప్ రూట్స్‌ని మనం బ్లాక్ చేసేటట్టుగా చేయడం. సో, ఇలాంటివి కొన్ని ఆర్ ఎనిమీ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లోనే మూవ్ అయ్యేటట్టు చేయడం. సో, టాక్టికల్లీ అంటే ఇప్పుడు మనకి ఆహ్, 7 స సరిగమ పదనిసలో ఎన్ని రకరకాల రాగాలు క్రియేట్ చేయొచ్చో, అలాగే కొన్ని టాక్టికల్ చేంజెస్ చేసి మీరు హండ్రెడ్స్ ఆఫ్ టాక్టికల్ అవి క్రియేట్ చేయొచ్చు. టాక్టికల్ సినారియోస్, టాక్టికల్ ప్లాన్స్. ప్రతి దానికి మీకు ఇంటెలిజెన్స్ అన్నది క్రిటికల్ అయిపోతుంది. హుహు. అవతల వాళ్ళ దగ్గర ఏమి మెషిన్స్ ఉన్నాయి, ఎంతమందున్నారు, ఏమి ఎలాంటి ట్రైనింగ్ ఉంది వాళ్ళ దగ్గర అని తెలుసుకోవడం మీకు చాలా క్రిటికల్ అనమాట. సో, ఇంటెలిజెన్స్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ టాక్టిక్స్. హుహు. సో, మీకు ఇంటెలిజెన్స్ టాక్టిక్స్ మీరు కలిసి ఇంటెలిజెన్స్ వస్తేనే మీరు టాక్టిక్స్ ఎఫెక్టివ్‌గా డిప్లాయ్ చేయగలుగుతారు. హుహు. ఈ డిఫెన్స్ ఫోర్సెస్‌కి సెపరేట్‌గా మనకి ఇంటెలిజెన్స్ ఉంటుందా? ఆర్ దే యూజ్ రా ఓన్లీ? ఓకే. డిఫెన్స్ ఫోర్సెస్ హావ్ గాట్ అన్ ఇంటెలిజెన్స్ కాల్డ్ మిలిటరీ ఇంటెలిజెన్స్. ఆహా! ఓకే. ఒకప్పుడు కార్గిల్ వార్ తర్వాత ఇవన్నీ ఇంటిగ్రేటెడ్‌గా ఉండాలి అని ఒక ప్రపోజల్ వచ్చింది. అవి ఇంటిగ్రేట్ చేయడానికి అన్నట్టుగా అందరిని తీసుకొనొచ్చి ఒక పర్టిక్యులర్ బ్లాక్‌లో కూర్చోబెట్టడం అలాంటివి జరిగాయి. కానీ అవి పెద్ద రిజల్ట్స్ ఇచ్చాయా అంటే ఇప్పటికైతే మంచి రిజల్ట్సే ఇచ్చాయి. కానీ ఇంప్రూవ్‌మెంట్ ఇంకా చేసే స్కోప్ ఉందా అంటే చాలా ఇంప్రూవ్ చేయొచ్చు వాటిని. రైట్. ఆహ్, సో, నా వ్యూ ఏంటంటే మీకు స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆహ్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎలింట్ అంటారు. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇంటిగ్రేట్ అయ్యి ఒక కంప్లీట్ పిక్చర్ ఇచ్చేటట్టుగా మీకు మీరు ఇంటెలిజెన్స్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేయాల్సుంటుంది. అది మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదని నా ప్రగాఢ నమ్మకం. ఓకే. బట్ ముందు మన ఇండియన్ జియోగ్రఫీ గురించి చూద్దాం. రైట్? యాహ్! ఇండియన్ జియోగ్రఫీ అంటే మన కంట్రీ ప్లేస్ అయ్యింది. మన బోర్డర్స్ గాని రైట్? వెస్ట్ సైడ్ పాకిస్తాను, తర్వాత ఈస్ట్ సైడ్ ఆర్ నార్త్ సైడ్ చైనా. రైట్? సో, ఇవన్నీ ఈ 2 కంట్రీస్ న్యూక్లియర్ ఆర్మ్డ్ నేషన్స్. యాహ్! రైట్? సో, దీస్ 2 కంట్రీస్ పోజ్ యూనిక్ ఛాలెంజ్ టు అస్. అవును. ఓకే. సో, మన కేపబిలిటీ ఏంటి అంటే, ఓకే. మనకి పాకిస్తాన్ మన మీద దాడి చేయలేదు. ఎందుకంటే, వి కెన్ ఈజిలీ బీట్ దెమ్ అండ్ చైనా ఆల్సో ప్రాబబ్లీ. బట్ మనకి 2 కంట్రీస్ కలిసి వచ్చినప్పుడు రైట్? సో, మన బలం ఎంత ఉంది అక్కడ అప్పుడు? అంటే ఒక యుద్ధం గెలవడానికి చాలా రకరకాల కారణాలుంటాయి. అందులో ఒక ఆహ్, కాంపోనెంట్ గాని, ఒక పార్ట్ మాత్రమే మన సైన్యం సామగ్రి ఎంతుంది అన్నది. మిగతావి స్ట్రాటజీ ఎలా ఉంది? ఆ తర్వాత మనం ఎన్ని రోజులు సస్టెయిన్ చేయగలం? మనం ఎన్ని రోజులు లో కాస్ట్ వార్ ఫైట్ చేయగలం? ఇవన్నీ గూడా చాలా క్రిటికల్ యాస్పెక్ట్స్ అన్నమాట. సో, మీరన్నది కరెక్టే. మనకి వి ఆర్ ప్రాబబ్లీ ది ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే మనదొకటే ఆహ్, కంట్రీని
2 హాస్టైల్ నైబర్స్ అంటే అంత ఫ్రెండ్లీగా లేని లేబర్స్ అంటే స్నేహంగా లేని ఆహ్, నైబర్స్ ఉన్నారు మనకి. సఖ్యతగా లేని వాళ్ళు. వేరే దేశంకి ఏ దేశానికి కూడా వరల్డ్ మొత్తంలో ఆహ్, ఇద్దరు న్యూక్లియర్ పవర్డ్ నైబర్స్ హూ ఆర్ హాస్టైల్ లేరు. మీరది రష్యాని చూడండి, అమెరికాని చూడండి, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ గానీ ఎవరైనా సరే. వాళ్ళకి హాస్టైల్ నైబర్‌హుడ్ లేదు. మనకుంది. ఆహ్, వాళ్ళిద్దరే గాకుండా ఇప్పుడు వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, మారిషియస్ వీళ్ళు గూడా కొంచెం మనకి యాంటీగా తయారవుతున్నారు. ఓహ్! వాళ్ళ పర్స్‌పెక్టివ్ ఏంటంటే కొంచెం డబ్బులిచ్చేసి పొలిటీషియన్స్‌కి వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళతోటి ఇండియా ఆహ్, అని ఇన్‌ఫ్లూయెన్స్ చేయించడానికి ట్రై చేస్తారు. ఇండియాని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు. సో, మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్‌గా అదయింది. ప్రాబబ్లీ ఆహ్, తను చైనాతో చాలా క్లోజ్ అని న్యూసొచ్చింది బయట. సో, రైట్. ఇద్దరు అంటే ఇంతకు ముందు ప్రెసిడెంట్ మనకి క్లోజు. యాహ్! చైనా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి మాల్దీవ్స్‌లో మన వాళ్ళు తీసుకొనొచ్చారు. సరే వాళ్ళని తీసుకొనొచ్చారు. మనకి క్లోజ్‌గా ఉన్న పార్టీని తీసేశారు. వాటి వల్ల చైనా ఏం ట్రై చేస్తుందంటే చైనాకి ఇండియా మీద ఇన్‌ఫ్లూయెన్స్ కావాలి. ఇండియా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా పెరగడం వాళ్ళకిష్టం లేదు. వాళ్ళ వాళ్ళ దృక్పథం ఏంటంటే, మేము ఒక్కళ్ళమే ఆప్షన్ ఉండాలి ఎవరికైనా. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ ఒక కంపెనీ వచ్చింది చైనాకి. మీరు మాకు టాక్సెస్ ఇవ్వండి అని చెప్తుంది. చైనా అంటుంది మేము 3 ఏళ్ళకి ఇస్తాం అంటుంది. ఇండియా వచ్చి మేము 5 ఏళ్ళకి ఇస్తాము ఇండియాలో పెట్టండి అంటే వాళ్ళు ఇండియాలో పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే మన దగ్గర ఆహ్, లేబర్ చీపే, వాళ్ళ దగ్గర లేబర్ చీపే. అడ్వాంటేజ్ వాళ్ళకేంటంటే 3 ఏళ్ళు టాక్స్ ఇచ్చినా గానీ వాళ్ళు మాట్లాడకుండా అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఇండియా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగకూడదు అన్నది వాళ్ళ మైండ్‌సెట్. ఆహ్, అంటే మన అన్‌ఫార్చునేట్‌లీ మన పర్స్‌పెక్టివ్ ఎలా ఉంది అంటే ఆహ్, ఎన్ ఎంతమందైనా వరల్డ్‌లో ఉండడానికి చోటుంది. మన పర్స్‌పెక్టివ్ ఎలా ఉందంటే మనం ఎప్పుడూ కొంచెం లి డిఫెన్సివ్ పర్స్‌పెక్టివ్‌లో లివ్ వెళ్ళేవాళ్ళం. అండ్ లెట్ లివ్ అన్నట్టు. లివ్ అండ్ లెట్ లివ్. బట్ ఆహ్, లివ్ అండ్ లెట్ లివ్ పాలిసీ ఎప్పుడు పనికొస్తుంది అంటే, మనకి ఒకటే ఆ ఇంటెంట్ ఉంటే చాలదు. అవతల వాళ్ళకి కూడా అదే ఇంటెంట్ ఉండాలి. హ్మ్. మనం అనుకున్నట్టుగా అవతల వాళ్ళకి ఆ ఇంటెంట్ ఎప్పుడూ లేదు. రైట్? చైనా వాళ్ళకి అంటే ఈ నిరంకుశత్వ పరిపాలన ఎక్కడున్నా సరే, అంటే డిక్టేటర్‌షిప్ పరిపాలన ఎక్కడున్నా సరే, అలాంటి మైండ్ సెట్ ఉండడం కొంచెం కష్టం. చైనా ఈజ్ ఎ హాస్టైల్ నైబర్. ఇట్స్ ఎ డిక్టేటర్‌షిప్. ఓకే. పాకిస్తాన్ ఈజ్ ఎ సూడో డిక్టేటర్‌షిప్ అండ్ ఇట్స్ ఎ వెరీ హాస్టైల్ నైబర్. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు మన దేశంలో ఆహ్, చైనీస్ ఏమో నక్సలిజంనిను, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీస్‌ని వాళ్ళు ఫండ్ చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళొచ్చేసి ఇస్లామిక్ టెర్రరిజంని వీళ్ళు ఫండ్ చేస్తున్నారు. సో, ఇద్దరూ గూడా కంటిన్యూడ్‌గా ఒక ఛాలెంజ్ మనకి విసురుతున్నారు. ప్రతి రోజు కూడా. సో, ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే ఏది ఎక్కువ హాస్టైల్? పాకిస్తాన్ ఆర్ చైనా? అంటే మీరు హాస్టిలిటీ చూసినప్పుడు ఎప్పుడు 2 విషయాలు చూడాలండి. ఒకటి వాళ్ళ కేపబిలిటీ ఎలా ఉంది అని. 2 వాళ్ళ ఇంటెంట్ ఎలా ఉంది అని. ఇంటెంట్ వైస్ ఇద్దరూ ఈక్వల్లీ హాస్టైల్. చైనా అండ్ పాకిస్తాన్. బట్ కేపబిలిటీ వచ్చేటప్పటికి చైనా హాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ కేపబిలిటీ. చైన్ అంటే ఒక డిక్టేటర్‌షిప్‌లో ఎలా ఉంటుంది అంటే మీరు ఇవి 100 హౌవిట్జర్‌లు బిల్డ్ చేయాలి. 100 గన్స్ బిల్డ్ చేయాలి అంటే ఆహ్, నెలకి వాళ్ళు బిల్డ్ చేయడం కెపాసిటీ క్రియేట్ చేసేసి బిల్డ్ చేయడం మొదలెట్టేస్తారు. అది ఎలా చేయాలి? ఏం చేయాలి? అన్నది వాళ్ళు చూసుకొని వాళ్ళు చేసేస్తారు. ఆహ్, ఇండియాలో ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ అయ్యేటప్పటికి చాలా ప్రశ్నలు చాలా మందికి సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ గూడా ఓపెన్‌గా పెట్టాల్సిన అవసరం ఉంటది కొన్నిటిని. చాలా వరకు యాహ్! ఓపెన్‌గా పెట్టాలి. డిఫెన్స్‌లో లక్కీలీ మనకి అంత ప్రెషర్ ఏం లేదు. అది ఓపెన్ చేయడానికి కానీ, మన మైండ్ సెట్ మారాలి కొంచెం. మన మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు కూడా పీస్ ఫోకస్డ్ మైండ్ సెట్ ఉంటుంది. మనకి పీస్ ఎప్పుడుంటుంది అంటే మనకి సామర్థ్యం ఉండి, శక్తి ఉండి, అప్పుడు మనం పీస్ గురించి మాట్లాడితే అది వినడానికి, చూడడానికి బావుంటుంది. చేతకాని వాడు పీస్ గురించి మాట్లాడితే ఎప్పుడు రెస్పెక్ట్ ఉండదు. హుహు. అది ఆహ్, మనిషైనా సరే, దేశమైనా సరే. హ్మ్. ఆ! నేను కొట్లాడను అంటే గొప్పేం లేదు. నీకు చేతనయ్యి నువ్వు కొట్లాడను అంటే అదొక అర్థం ఉంది. హుహు. రైట్? సో, కేపబిలిటీ చాలా ఇంపార్టెంట్.
సో, హాస్టైల్ ఇంటెంట్ ఉండడం ఒక విషయం. అంటే స్నేహపూర్వకంగా లేకపోవడం ఒక ఇష్యూ. లేదా శత్రు దేశంలా ప్రవర్తించడం ఒక ఇష్యూ. కానీ వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉండడం అది ఓకే. చాలా క్రిటికల్. సో, చైనాకి కేపబిలిటీ ఉంది. ఎందుకంటే చైనా గత 25, 30 ఏళ్ల నుంచి అమెరికాతో కంపీట్ చేస్తూ వాళ్ళ వెపన్ సిస్టమ్స్, వాళ్ళ మిలిటరీ డాక్ట్రిన్స్ డెవలప్ చేసుకుంటున్నారు. మనకి ఆ మైండ్ సెట్ లేదు. అంటే ఆహ్, దానికి పొలిటికల్ కారణాలు యూ నో చాలా ఉన్నాయి. అవి మనం మాట్లాడదాం వేరేగా. హుహు. ఐ థింక్ చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి అడగాల్సినవి. రైట్. ఆహ్, మనం ఇంకా స్ట్రాటజీ గురించి యాక్చువల్‌గా అడగలేదు. అండ్ బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఆహ్, ఆహ్, షూర్. అంటే వాటి అంటే మనకిప్పుడు కొన్ని ఉన్నాయి గదా! ఇప్పుడు కొన్ని ఇంప్లికేషన్స్. ఇంప్లికేషన్స్ అవి. యాహ్! సో, టాక్టికల్‌గా మనం ఎలాంటి ఎక్విప్‌మెంట్ గాని, స్ట్రక్చర్. ఫోర్సెస్ గాని ఎలా ఉండాలి? ఫోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? అవును. స్ట్రక్చర్ ఎలా ఉండాలి? అవును. స్ట్రాటజిక్‌గా ఎలా ఉండాలి? రైట్. రైట్? సో, న్యూక్లియర్ డిటరెన్స్ గురించి ఇవన్నీ టాపిక్స్ చాలా ఉన్నాయి. బట్ అవును. టైం లేదు. హ్మ్. మనము ఇంకొక ఎపిసోడ్ ప్లాన్ చేద్దాము. సో, తప్పకుండా. అందులో మళ్ళీ మనము ఒకసారి రీసెర్చ్ చేసుకొని అంటే మా సైడ్ నుంచి మీరు ఆబ్వియస్‌గా రెడీగానే ఉన్నారు. లేదు, నేను రిసర్చ్ చేసుకుంటూనే ఉంటాను. సో, బట్ ఇట్స్ ఎ ఇదంతా చాలా బాగా కాన్స్టెంట్. వచ్చింది. నాకైతే ఐయామ్ రియల్లీ ఇన్‌స్పైర్డ్. నాకు కొంచెం అవగాహన ఉంది. చాలా యాహ్! కొంచెం మీకు తెలిసిన యాహ్! దాంట్లో మేబీ యాహ్! 1% కూడా కాదు. బట్ ఈ విషయాలు మీకు కామన్‌గా తెలుసుకోవాల్సిన విషయాలు హ్మ్. కొన్ని మీరు చెప్పినవి మాకు బాగా నచ్చాయన్నమాట. రైట్. తల్లిదండ్రులు ఎందుకు ఏవి చెప్పాలి పిల్లలకి? అవును. రైట్. సో, ఈ డిసిప్లిన్ అనేది, మొరాలిటీ అనేది అవును. పాజిటివ్ దృక్పథం గదా! అవి అవును. ఎలా నేర్చుకోవాలి? రైట్. రైట్. ఇవన్నీ మా ఆడియన్స్‌కి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఐ హోప్ సో టూ. యాహ్! యాహ్! అండ్ థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్స్ ఫర్ షేరింగ్ అబ్సల్యూట్లీ. విత్ ఆల్‌వేస్ ఎ అస్. ప్లెజర్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.